హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు ఆగస్టు 9th మోస్ట్ ఇంపార్టెంట్ డే, ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం. ఆదివాసీలకు సంబంధించి ఎస్టీల గురించి కానివ్వండి, ట్రైబల్ గురించి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా పోటీ పరీక్షలో ఒక బిట్ వస్తుంది. దాని గురించి కొంచెం డెప్త్గానే తెలుసుకుందాం. మరియు స్వచ్ఛ భారత్ సంబంధించిన ఒక అంశం వార్తలో ఉంది, అదేంటో చూద్దాము. మరియు మారిషస్ చిన్న దేశము, ఒక దీవి, ఒక ఐలాండ్, ఈ రోజున పర్యావరణ అత్యవసర పరిస్థితి విధించి వార్తల్లో నిలిచింది. ఆయిల్ స్పిల్ అంటే ఏంటో చూద్దాము. మరియు మనం క్రితం క్లాస్లో చూసాము కోజికోడ్లో జరిగిన విమాన ప్రమాదము. సో టేబుల్ టాప్ రన్వేస్కి సంబంధించి అసలు భారతదేశంలో టేబుల్ టాప్ రన్వేస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, సో దానికి సంబంధించిన అంశాన్ని చూద్దాము. మరియు మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజున భారతదేశము మొజాంబిక్ దేశంకి ఎలాంటి సాయం చేస్తుంది, ఆర్బీఐ నియమించిన కమిటీ ఏంటి, సిఆర్పిఎఫ్కి కొత్త ఐజీగా ఎవరు వచ్చారు, మరియు రాష్ట్రీయ అంశాలు ఏంటి, ఇటీవల కాలంలో జరిగిన ముఖ్యమంత్రులకు సంబంధించిన ఒక సర్వే వార్తలు నిలిచింది, అందులో టాప్ ఎవరు ఉన్నారు. సో ఇలాంటి అంశాలు ఒక్కొక్కటిగా ఇక నేరుగా మనం అవేమేమి అంశాలు ఉన్నాయో డెప్త్గా చూద్దాం. ఫస్ట్, సో ఆగస్టు 9th మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం. ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం ఎవరు జరిపిస్తారు అంటారు? ఐక్యరాజ్య సమితి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఆగస్టు 9th ఆదివాసీ హక్కుల దినోత్సవంగా గుర్తిస్తుంది. సో మనకు తెలుసు ఆదివాసీలు, సో మొట్టమొదటి వాసులు. సింపుల్ చెప్పాలంటే ఏంటంటే మనం తెగలు అంటాము, గిరిజనులు అంటాము, ఆదివాసీ అంటాము. సో ట్రైబల్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి పోటీ పరీక్షల్లో తెగలకు సంబంధించి బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మీరు చూడండి, ఒక తెగ పేరిస్తారు, ఏ రాష్ట్రంలో నివసిస్తుంది అంటారు, తెగలకు సంబంధించిన సమస్యలు అడుగుతారు, గిరిజనులకు తిరుగుబాట్లు అడుగుతారు, ఒక్కొక్క సబ్జెక్టులో తెగలకు సంబంధించిన అంశం ఉంటుంది. సో నేను ఇప్పుడు కొన్ని 2011 సెన్సస్ ఆధారంగా తీసుకొని కొన్ని అంశాలు చెప్తాను. అంతకంటే ముందు తెగలకు సంబంధించిన కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్. ట్రైబ్ లేదా తెగ అనే పదము ట్రైబస్ అనే ఒక రోమన్ పదం నుండి వచ్చింది. అంటే ఏంటంటే సమూహం లేదా ఒక గుంపు. ప్రపంచంలో మొట్టమొదటిసారి తెగలపై అధ్యయనం చేసిన వ్యక్తి లూయిస్ హెన్రీ మోర్గాన్. లూయిస్ హెన్రీ మోర్గాన్. ఇతను ఏన్షియంట్ సొసైటీ అనే ఒక పుస్తకంలో తెగలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాశాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో తెగలపై అధ్యయనం చేసిన ఒక వ్యక్తి, విశిష్టమైన వ్యక్తి ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య. అతను రాసిన పుస్తకం ట్రైబ్స్ ఇన్ ఇండియన్ సొసైటీ. సో అవన్నీ కూడా మీకు డెప్త్ అంత అవసరం లేదు, బట్ తెగలకు సంబంధించిన కొన్ని అంశాలు ఇప్పుడు నేను ప్రస్తావిస్తూ వస్తాను. సో ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9th ఎవ్రీ ఇయర్ ఆదివాసీ హక్కుల దినోత్సవంగా జరిపిస్తుంది. అండ్ 2019 ఇయర్ని ఆదివాసీ భాషా సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. సో ఒక డేని జరిపిస్తే ఆ డే పర్టికులర్ డే ఎందుకోసం అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నింటిలో అవగాహన తీసుకురావడం జరిపిస్తుంది. అలా ఆదివాసీ హక్కులకు సంబంధించి గుర్తించడానికి ప్రతి ఒక్క దేశం ఆదివాసీలను గుర్తించండి అనే ఒక అంశం ఆధారంగా ఆగస్టు 9th. అలా ఆదివాసీ ఒక తెగ యొక్క లక్షణం ఏంటంటే ఒక్కొక్క తెగకు ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క భాష ఉంటుంది. ఒక తెగకి ఇంకొక తెగకి కొన్ని సంబంధాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఎవరి జీవన విధానం వారిలే ఉంటాయి. రకరకాల తెగలు ఉంటాయి, ఒక్కొక్క తెగ ఒక్కొక్క పేరు ఉంటుంది. అలా తెగలు మాట్లాడే భాష ఏ రకంగా ఉంటుంది, ఒక్కొక్క తెగకు ఒక్కొక్క ప్రాంతం ఆధారంగా ఉంటుంది. సో అలా తెగలకి సంబంధించి లక్షణాలన్నీ కూడా ఇంకొక తెగతో పోలిస్తే వేరువేరుగా ఉంటాయి. సో ఇలాంటి తెగలకు సంబంధించి భాష, ఒక్కొక్క తెగ మాట్లాడే భాషని అంతరించిపోకుండా కాపాడుకోవాలని చెప్పేసి ఈ రోజున 2019 ఆదివాసీ భాషా సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఇయర్ని గుర్తించింది. ఒక సంవత్సరం మొత్తం కూడా డెడికేట్ చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక డెకేడ్ 2022 నుండి 2032 10 సంవత్సరాలు, దశాబ్దం అంటారు. ఏ డికేడ్ గివెన్ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్, అంటే ఆదివాసీ భాషల దశాబ్దంగా గుర్తించబోతోంది ఐక్యరాజ్య సమితి. ఏ సంవత్సరాన్ని? 2022 నుండి 2032. ఆ 10 సంవత్సరాలను ఎలా గుర్తించింది ఐక్యరాజ్య సమితి? ఆదివాసీ భాష దశాబ్దంగా గుర్తించింది. సో అలాంటి భాషలు తెగలకి సంబంధించి ప్రపంచమంతా కూడా 6900 భాషలు ఉన్నాయంట. అండ్ ముఖ్యంగా చూడండి, తెగల జనాభా ప్రపంచ జనాభాలో ఎంత అంటే, ప్రపంచ జనాభా మొత్తంలో కూడా తెగ జనాభా 6%. తెగల జనాభా
ఎస్టీలు అంటాం మన దగ్గర 6% ఆదివాసీలు నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 40.76 కోట్ల మంది ఆదివాసీలు నివసిస్తున్నారు ప్రస్తుతం. అందులో భారతదేశంలో ఎంతమంది తెగలు నివసిస్తున్నారు అంటే 10.25 కోట్ల మంది తెగలు ఈరోజు భారతదేశంలో నివసిస్తున్నారు. అంటే సింపుల్ చెప్పిన గిరిజనులు నివసిస్తున్నారు. అలా దేశ జనాభాలో గిరిజనుల యొక్క జనాభా శాతం ఎంత అంటే దాదాపు భారతదేశంలో 7.5%, ప్రపంచంలో తీసుకుంటే 6%. సో ఇలాంటి స్టాట్స్ అడుగుతారు ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఇవన్నీ కూడా. అండ్ తెగలకి సంబంధించి పరిశోధన చేసే సంస్థ ఏంటంటే యునెస్కో. మనకు తెలుసు యునెస్కో గురించి వారసత్వ సంపదను ఎలా గుర్తిస్తుందని తరచు నేర్చుకుంటాము, కొత్తగా పరిచయం లేదు. సో యునెస్కో భాషలకు సంబంధించి తెగలు మాట్లాడే భాషలకు సంబంధించి ఒక నివేదికని ప్రిపేర్ చేసింది. అదేం పేరు అంటే అట్లాస్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజెస్ అనే పేరుతో ఒక నివేదిక తయారు చేసింది. అందులో ప్రపంచంలో ఆదివాసీ భాషలు 6,900 ఉంటే ప్రస్తుతం అంతరించిపోయిన భాషలు 2,400 అట. ఎందుకు అంతరించిపోతున్నాయి ఆదివాసీ భాషలు అంటే ఒక తెగ అంతరించిపోతుంది. సింపుల్గా ఒక తెగ మాట్లాడే భాష ఎప్పుడు అంతమవుతుంది? ఆ తెగ అంతరించిపోయినప్పుడే. ఇటీవల కాలంలో కూడా మనం రెగ్యులర్ చూస్తున్నాం అంతరించిపోతున్న తంగం భాష అని నేర్చుకున్నాం. అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఒక 1 మంత్ బ్యాక్ నేర్చుకున్నాం. తెగలకు సంబంధించి ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో అంతరించిపోతున్న తంగం భాష, ఆ భాషని మాట్లాడే వాళ్ళు ఇటీవల కొంతమందే ఉండిపోయారని మనం నేర్చుకున్నాం. సో ఒక తెగ అంతరించిపోతే వారితో పాటు వాళ్ళ భాష కూడా అంతరించిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క తెగకు ఒక్కొక్క భాష ఉంటుంది. సో అలా అంతరించిపోతున్నాయి అని చెప్పేసి అట్లాస్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇటీవల యునెస్కో కూడా చెప్పింది. అత్యధికంగా తెగలు మాట్లాడే భాషలు ఎక్కడ ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయి అంటే ఇండియాలో ఉన్నాయి. టాప్ ప్లేస్ ఇండియా, సెకండ్ అమెరికా, థర్డ్ ఇండోనేషియా. సో తెగలు ప్రతి ఒక్క దేశంలో నివసిస్తారు. ఒక్కొక్క దేశంలో ఇప్పుడు సింపుల్గా భారతదేశంలో కూడా అండి ఎస్టీలు అంటాం మనము, భారతదేశంలోనే ఉంటారు. కానీ భారతదేశ సమాజం ఏదైతే ఉంటుందో సమాజానికి దూరంగా కొండ ప్రాంతాల్లో ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక భాష మాట్లాడుతూ ప్రత్యేక జీవన విధానంతో బతుకుతారు. తెగలు ఏవైతే ఉంటాయో గిరిజనులు, ఆదివాసీలు ప్రకృతి రక్షకులు అంటాం. ప్రకృతిలో దొరికే ప్రతి ఫలాన్ని తీసుకుంటారు. ప్రకృతిపైనే వారి జీవన విధానం ఆధారపడింది. ప్రకృతిలో ఉండే జంతు సంపదని వేటాడి తింటారు. ప్రకృతి విధానంలోనే వ్యవసాయం చేస్తారు. జుమ్మింగ్, పోడు వ్యవసాయం అంటారు. అలా తెగలకి సంబంధించి కంటిన్యూగా చెప్పుకోవాలి మనం అనుకుంటే మినిమం తెగల గురించి ఒక 4-5 అవర్స్ మినిమం పడుతుంది. అది మినిమం టైం. బట్ ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ మీకు ఇది చెప్పేస్తాను. తెగలకు సంబంధించి ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు కాబట్టి. సో అలా ఆదివాసీ హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న జరుపుకుంటారు. అండ్ భారతదేశంలో తెగల విషయానికి వస్తే అత్యధికంగా నివసిస్తున్న తెగ ఏదంటే బిల్లులు. భారతదేశంలో తెగల విషయంలో బిల్లులు ఎక్కువగా ఉంటాయి. అత్యధికంగా తెగలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మనకు ఒరిస్సాలో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తెగల జనాభాకు సంబంధించి 2011 జనాభా లెక్కల ఆధారంగా కొన్ని చెప్తాను. భారతదేశంలో జనాభా ఆధారంగా అత్యధికంగా తెగలు నివసించే రాష్ట్రం ఏది అంటారు. సో అత్యధిక తెగ జనాభా ఎక్కడ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే గిరిజనులు. అండ్ అత్యల్పంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంటారు జనాభా ఆధారంగా అంటే సిక్కిం అత్యల్పంగా తక్కువ ఉంటారు. జనాభాలో తెగల జనాభా తక్కువ ఉంటుంది అన్నట్టు. సో గిరిజనులు తక్కువ ఉంటారు. అండ్ శాతం పరంగా తీసుకుంటే మిజోరాం శాతం పరంగా తెగల జనాభా విషయంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. గోవా లాస్ట్ ప్లేస్లో ఉంటుంది. తెగ జనాభా శాతం తీసుకుంటే గోవా లాస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే దాద్రా నగర్ హవేలీ జనాభా పరంగా తీసుకుంటే మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏ విషయంలో అత్యధికంగా గిరిజనులు నివసించే ప్రాంతంలో. సో ఫస్ట్. లాస్ట్ కేంద్రపాలిత ప్రాంతం జనాభా ఆధారంగా తీసుకుంటే దయ్యూ దామన్. అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, 2020 జనవరి 26 ఈ రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతాలు కలిపారు. కానీ నేను చెప్పేది 2011 సెన్సెస్ ప్రకారం. 2011 సెన్సెస్ ప్రకారం భారతదేశంలో దాదాపు 572 తెగలు ఉన్నాయి. ఒక్కొక్క తెగకి ఒక్కొక్క జీవన విధానం, ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క భాష ఉంటుంది. సో నెక్స్ట్. సో ఇప్పుడు మనకి శాతం పరంగా తీసుకుంటే లక్షద్వీపులు తెగల శాతం పరంగా తీసుకుంటే లక్షద్వీపులో జనాభా శాతంలో గిరిజన జనాభా శాతం ఎక్కువగా ఉంటుంది కేంద్రపాలిత ప్రాంతంలో. ఇది రాష్ట్రంలో, ఇది కేంద్రపాలిత ప్రాంతంలో. అండ్ అండమాన్ నికోబార్లో శాతం పరంగా లాస్ట్ చివరి ప్లేస్లో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. సో ఈ 4 గుర్తుంచుకోండి. ఇవి రెండేమో జనాభా పరంగా, ఇవి రెండేమో శాతం పరంగా. అసలు తెగలే లేని రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయా భారతదేశంలో? ఎస్టీలు లేని రాష్ట్రాలు ఉన్నాయా అంటారు. 2 ఉన్నాయి. పంజాబ్, హర్యానా. ఎస్టీలు లేని రాష్ట్రం అన్నట్టు, తెగలే లేవన్నాడు, గిరిజనులే లేరు అన్నట్టు. అండ్ తెగలే లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయా అంటారు. ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి. ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో తెగలే లేవు.
సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్, తెగలకు సంబంధించిన ఒక నివేదిక. అండ్ భారతదేశంలో తెగలపైన అధ్యయనం చేసిన ఒక కమిటీ రాయ్ బర్మన్ కమిటీ. ఇక ఇవన్నీ అవసరం లేదు. సో తెగలకి సంబంధించి చూడండి, మీకు రాజ్యాంగంలో కూడా చాలా ఆర్టికల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 తెగలకు సంబంధించి, అంటే ఎస్టీలకు సంబంధించి సమానత్వం అనే సిద్ధాంతం ఆధారంగా 15(4), 16(4), 17, 23, 46, 164(1) గిరిజనులు నివసించే ప్రాంతాల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. 224, 275, 330, 332 అండ్ 338A. సో తెగలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఎస్టీలకు సంబంధించి ప్రత్యేక హక్కులు ఇచ్చే ఆర్టికల్స్ రాజ్యాంగంలో 14 సమానత్వం, 15(4) విద్యా సంస్థల్లో ఎస్టీలకు రిజర్వేషన్, 16(4) ఉద్యోగాల్లో, 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, 23 పీడన నిరోధ హక్కుల్లో వస్తుంది, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన అని, 46 సామాజిక అంశాల ఆధారంగా రిజర్వేషన్స్, మరియు 164(1) తెగలు నివసించే ప్రాంతాల్లో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. అండ్ నెక్స్ట్ 224 గవర్నర్ పరిధిలోకి వస్తుంది. అండ్ 275 కేంద్రపాలిత ఏదైతే ఉంటుందో కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ విషయంలో ఉంటుంది, తెగలు నివసించే ప్రాంతాలు అభివృద్ధి చెందించడానికి. అండ్ 330, 332 రాజకీయ పరంగా తెగలకి ప్రత్యేక హక్కులు. సో లోక్సభలో తెగలకి ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. ఎస్టీలకు కేటాయించబడే సీట్లు ప్రస్తుతం భారతదేశంలో 47, ఎస్సీలకు కేటాయించబడే స్థానాలు 84. అలా ఎస్సీలకు ఎస్టీలకు ప్రత్యేకంగా కొన్ని హక్కులు రాజకీయ పరంగా ఇస్తారు. అండ్ ఆర్టికల్ 338 ఆఫ్ 1(a) ఏం చెప్తుంది అంటే ఎస్టీ కమిషన్. సో తెగలకు సంబంధించిన రాజ్యాంగ రక్షణలు ఇవన్నీ పాలిటీలో మీకు డెప్త్గా నేర్చుకుని ఉంటారు, బట్ ఇక్కడ ఇండికేట్గా చేశాను. అండ్ రాజ్యాంగంలో షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 రెండు కూడా గిరిజన ప్రాంతాలకి ప్రత్యేక హక్కులు ఇచ్చే షెడ్యూల్స్. షెడ్యూల్ 5, షెడ్యూల్ 6. ఈ రకంగా తెగలకి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన అంశాలన్నిటి లింక్ చేసుకోండి. తంగం భాష అంతరించిపోతుంది ఏ రాష్ట్రానికి సంబంధించి? ఇటీవల తెగలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఎస్టీ కాంప్లెక్స్లను నిర్మించిన రాష్ట్రం ఒడిషా. ఒడిషాలో తెగలు ఎక్కువగా ఉంటాయి, జనాభా కాదు తెగలు ఎక్కువగా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ట్రైబ్స్ ఎక్కువ ఉంటాయి. సో అదొకటి కానివ్వండి. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన కత్కారీలు గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతానికి చెప్పాను నేను. అండ్ సెమీ ట్రైబ్లు అవి వార్తలు నిలుస్తున్న ఈ లాస్ట్ 1-2 monthsలో నిలుస్తున్న తెగలు నేను మెన్షన్ చేశాను. సో అలా ఆదివాసీలకి సంబంధించి ప్రత్యేక చట్టాలు ఉంటాయి, ప్రత్యేకంగా ఆర్టికల్స్ ఉంటాయి, రాజ్యాంగంలో కూడా వాటి గురించి మెన్షన్ చేశారు. సో ఆదివాసీకి సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్స్ అడుగుతారు, స్టాట్సే కానివ్వండి ఏదైనా కానివ్వండి. బట్ స్పెషల్ దీనికి సంబంధించి మీకు సోషియాలజీ అండ్ పాలిటీలో వీటికి సంబంధించి ఇన్డెప్త్గా నేర్చుకోండి. తెగలకి సంబంధించి మినిమం ఒక 10 hours పర్ఫెక్ట్గా పడుతుంది. సో అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది మనకు తెగలకు సంబంధించి ఆదివాసీ హక్కుల దినోత్సవం August 9th దృష్టిలో ఉంచుకొని ఎట్ ఏ గ్లాన్స్లో మీకు ఓవర్వ్యూ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఈరోజు టాపిక్ ట్రైఫెడ్. మన రెగ్యులర్ ఇది కూడా తెగలకు సంబంధించింది. ఇదేందుకు ఇక్కడ లింక్ చేశానంటే ఈరోజు వార్తలు నిలిచింది. ట్రైఫెడ్ సంస్థ ఏర్పాటు చేసి 33 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ట్రైఫెడ్ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎవరికి సంబంధించింది అంటే గిరిజనులకు సంబంధించి వారి అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటానికి వారి యొక్క మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ MFP అంటారు. గిరిజనులు పండించే పంటలే కానివ్వండి, గిరిజనులు ఉత్పత్తి చేసే ఆయుర్వేదిక్ మూలికలే కానివ్వండి, ఏవైనా సరే అడవుల నుండి తీసుకొచ్చే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి మార్కెటింగ్ సౌకర్యము మరి గిరిజనులకు సంబంధించి కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ పరిధిలో ట్రైఫెడ్ సంస్థ ఉంటుంది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1987లో ఏర్పాటు చేశారు. 1988 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఇది కూడా గిరిజనులకు సంబంధించి ఈరోజు వార్తలు నిలిచింది. August 6th దీనికి 33 years కంప్లీట్ అయిపోయినాయి. సో ట్రైఫెడ్ గిరిజనుల అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవడానికి వారి యొక్క మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడము మరియు వారికి సంబంధించి అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ట్రైఫెడ్ పరిధిలో ఉంటాయి. ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. ట్రైఫెడ్ విత్ అసోసియేషన్ విత్ అనదర్ సంస్థ, ఏదో ఒక సంస్థతో అని చెప్పేసి ట్రైఫెడ్ గురించి కూడా ఇటీవల మనం కొన్ని ఒప్పందాలు నేర్చుకున్నాం, వాటిని లింక్ చేసుకోండి. సో ట్రైఫెడ్ ఈరోజు గిరిజనుల గురించి ప్రత్యేకమైన ఒక సంస్థ. అండ్ నెక్స్ట్ సో మారిషస్ ఇటీవల మనం చూసాము. మారిషస్కి సంబంధించి మీరు చూడండి, ఇది మారిషస్. ఇటీవల మనము మారిషస్ ఎప్పుడు నేర్చుకున్నాం మనం, మీకు గుర్తుందో లేదో, జస్ట్ ఒక 4-5 days బ్యాక్ మారిషస్లో ఒక న్యాయస్థానం విషయంలో భారతదేశము అని చెప్పేసి భారతదేశ ప్రధానమంత్రి గారు అక్కడి న్యాయస్థానం వర్చువల్గా ప్రారంభిస్తారని నేర్చుకున్నాం మనం. సో మారిషస్ సుప్రీంకోర్టు అని. ఈ రోజున అదే మారిషస్ వార్తలు నిలిచింది. కారణము మారిషస్లో ఈరోజు ఒక పెద్ద ఆయిల్ స్పిల్లింగ్ జరిగింది.
సో ఆయిల్ స్పిల్తో వార్తలు నిలిచింది. సో మారిషస్ ఇదంతా ఆయిల్ స్పిల్ అంటే ఏం లేదండి, సముద్రం యానం ద్వారా ఒక దేశం నుండి ఒక దేశానికి వస్తు రవాణా జరుగుతుంది. ఒక దేశం ఎగుమతి చేస్తుంది, ఒక దేశం దిగుతుంది. ఎక్కువగా సముద్ర మార్గంలో చమురు రవాణా ఎక్కువ జరుగుతుంది. భారతదేశానికి కావాల్సిన చమురు రవాణా కూడా మనకి ఎక్కువగా బోట్స్, పెద్ద పెద్ద షిప్స్ ద్వారానే వస్తుంది, అలా సముద్రాల ద్వారా వస్తుంది. సో ఆయిల్ స్పిల్లింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక షిప్ ఉంది కదా, ఈ షిప్లో కొన్ని టన్నుల డ్రమ్ములు ఉంటాయి కదా, ఆ డ్రమ్ముల్లో ఆయిల్ ఏవైతే ఉంటుందో, చమురు, డీజిల్, పెట్రోల్ ఏవైతే ఉంటాయో చమురు రవాణా చేస్తూ ఉంటుంది షిప్స్. సో కొన్ని ప్రాంతాలలో ఒక కొండకు ఢీకొని కానీ, లేదా అడ్డుగా కోరల్ రీఫ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, ఇది ఢీకొన్నప్పుడు, ఈ బోటు ఢీకొన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ లోపల ఉన్న ఆయిల్ అంతా ఉంటుంది కదా, ఇది మొత్తం కూడా సముద్రంలోనే నీటిపైన పేరుకుపోతుంది. సో సముద్రం పైన ఉన్న నీటిపైన పేరుకుపోతే ఏమవుతుంది, మీరు చూడండి, వాటర్లో ఎప్పుడైనా చిన్న ఆయిల్ డ్రాప్ పడితే కూడా పైన ఇట్లా మనకు సమర్ అంటారు చూడండి, పైన ఏర్పడుతుంది. ఒక సింపుల్ చెప్పాలంటే ఒక లేయర్గా ఏర్పడుతుంది. అలాంటి లేయర్ కొన్ని వేల టన్నులు సముద్రంలో పడితే ఎలా ఉంటుంది ఊహించుకోండి. సో ఈ రోజున మారిషస్లో ఏం జరిగింది అంటే, 4000 టన్నుల ఒక పెద్ద షిప్ 4000 టన్నుల ఆయిల్ని జపాన్ నుండి సింగపూర్కు పోతోంది. అది మారిషస్ దేశ సరిహద్దు పోర్ట్ లూయిస్, ఇంతో మనం నేర్చుకున్న మారిషస్ యొక్క క్యాపిటల్ పోర్ట్ లూయిస్. సో ఆ ప్రాంతంలో సముద్రంలో ఈ 4000 టన్నులు ఆయిల్ అంతా కూడా సముద్రంలో కలిసిపోయింది ఆ ఢీకొనడం వల్ల. ఆ సముద్రాన్ని కలిసిపోవడం వల్ల ఏమైపోయింది, మొత్తం కూడా సముద్రం నీటిపైన మొత్తం కూడా ఒక పెద్ద లేయర్లా ఏర్పడింది. ఇలా ఏర్పడితే ప్రాబ్లం ఏంటి, క్లీన్ చేయొచ్చు అనుకుంటారు, కానీ క్లీన్ చేయడం పెద్ద సమస్య కాదు. కానీ ఆ కింద ఉండే జీవరాశి, కొన్ని వేల కిలోమీటర్ల సముద్రంలో ఉండే జీవరాశి, సముద్రం సీ ఎకోసిస్టంలో చాలా చిన్న చిన్న జంతువులు, వృక్ష జాతులు చాలా ఉంటాయి. సీ ఎకోసిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో నివసించే జనాభా ఏదైతే ఉంటుందో, ఈ వన్యప్రాణుల పైన కానివ్వండి, సీ ఎకోసిస్టమ్ పైన ఈ ఆయిల్ ఏదైతే ఉంటుందో టోటల్ ఇంపాక్ట్ ఉంటుంది. సూర్యరశ్మి పోకుండా ఆపుతుంది, టోటల్ చీకటి ఉండేలా చేస్తుంది, వాటికి ఉండే ఫుడ్ దొరికే వాటిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా సముద్ర జీవరాశుల పైన ఈ ఆయిల్ స్పిల్ల ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. సో అందుకోసమే ఈ ఆయిల్ స్పిల్ ఎక్కడైనా జరిగితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ అవుతాయి. సో సముద్రంలో ఈరోజు మారిషస్ దగ్గర ఏం జరిగింది, ఆయిల్ స్పిల్ అనేది జరిగింది. 4000 టన్నుల చమురు నీటిలో కలిసిపోయింది, కలవదు, పైన పేరుకుపోయింది. దాన్ని అంతా క్లియర్ చేయాలంటే మెల్లమెల్లగా ప్రాసెస్ అవుతుంది, కొన్ని ఏళ్ల పాటు కూడా జరుగుతుంది, ఎందుకంటే పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ స్పిల్లింగ్ అంటే రష్యాకి సంబంధించి జరిగింది ఒకసారి. ఇప్పుడు మారిషస్ సంబంధించి ఇదొక అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అందువల్ల మారిషస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే, పర్యావరణ అత్యవసర పరిస్థితిని విధించింది. పర్యావరణ అత్యవసర పరిస్థితి, ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ. ఇటీవల ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ అనే పదాన్ని మొట్టమొదటిసారి ప్రవేశించిన దేశం ఏంటంటే బ్రిటన్ ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ అనే అంశాన్ని తీసుకొచ్చింది మొట్టమొదటిసారి. ఈ రోజున పర్యావరణ అత్యవసర పరిస్థితి అంటే ఏంటంటే, ఆయిల్ స్పిల్ కారణంగా చుట్టూన ఎకోసిస్టమ్ అంతా కూడా లాస్ అవుతుందని పర్యావరణ అత్యవసర పరిస్థితిని ఈరోజు విధించిన దేశము చిన్న దీవి, ఒక ఐలాండ్, చుట్టూ వాటర్తో ఉండే ఐలాండ్ ఏదైతే ఉంటుందో మారిషస్, ఈ రోజున మనకి పర్యావరణ అత్యవసర పరిస్థితిని విధించింది. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ భారతదేశంలో కూడా పర్యావరణ సంబంధించి 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ఉంటుంది. దానికి సంబంధించి మొట్టమొదటిసారి 1994లో ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ అండ్ ఇంపాక్ట్ అంటే ఏంటంటే, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆ కార్యక్రమాల భాగంగా పర్యావరణానికి ఏమైనా ప్రభావం పడుతుందా, దాన్ని ఏ రకంగా అసెస్ చేయాలని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని చెప్పేసి అంశాన్ని 1970లో అమెరికా మొట్టమొదటిసారి తీసుకొచ్చింది. సో దీనికి సంబంధించి ఈ రోజున డ్రాఫ్ట్ లైన్స్ అనేవి, గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది. ఇది ఒకటి కూడా మీకు ఇక్కడ లింక్ చేసుకోండి. సో ఆ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ అన్ని కూడా మనం ప్రత్యేకంగా నేర్చుకుందాం, పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఈ రోజున పర్యావరణ అత్యవసర పరిస్థితితో మారిషస్ వార్తలు నిలిచింది. ఇది మ్యాప్. సో ఈ రకంగా ఈ మనకి ఏదైతే ఉందో షిప్ జపాన్కి సంబంధించి ఈరోజు ఆయిల్ స్పిల్ విషయంలో వార్తలు నిలిచి 4000 టన్నుల ఆయిల్ సముద్రం పైన మొత్తం కూడా ఆయిల్ స్పిల్ అయిపోయింది. ఆయిల్ స్పిల్లింగ్ అంటారు. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఒక డిజాస్టరే. సో ఇదొకటి. సో ఇటీవల కోజికోడ్ కేరళ ప్రాంతంలో దాదాపు 20కి పైగా వ్యక్తులు చనిపోయారు, నిద్రలోనే చనిపోయారు కొంతమంది. ఏదైతే ఉంటుందో ఫ్లైట్, ఏరోప్లేన్ మనకి దిగేటప్పుడు కొన్ని ప్రాంతం ఒక లోయలో టైర్ పడడం ద్వారా 2 ముక్కలు అయిపోయింది, దానిలో చనిపోయారని నేర్చుకున్నాం. సో కోజికోడ్కి సంబంధించి వార్త ఏంటంటే, ఇది ఒక టేబుల్ టాప్ రన్వే.
టేబుల్ టాప్ రన్వే. టేబుల్ టాప్ అంటే ఏంటంటే సింపుల్ చూడండి, మనము రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కానివ్వండి, ఢిల్లీ విమానాశ్రయమే కానివ్వండి, ఇలాంటి విమానాశ్రయాలు ఏంటంటే మనకు కామన్గా ప్లేన్స్ మన భూమి పైన సమానంగా ఏర్పాటు చేసి కొన్ని కిలోమీటర్ల పాటు రన్వే ఉంటుంది. రన్వే అంటే ఏంటంటే ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయినప్పుడు కానివ్వండి, దిగేటప్పుడు కానివ్వండి, ఆ రన్వే పైన పోతూ దిగుతుంది. అలా పెద్ద పెద్ద రన్వేస్ ఉంటాయి. రన్వే అంటే ఏంటంటే విమానం దిగడానికి మరియు విమానం పైకి లేవడానికి కావాల్సింది రన్వే. సో ఆ రన్వే ఏదైతే ఉంటుందో ఈ రోజున మన కామన్గా ప్లేన్స్ పైన పెద్ద పెద్ద పట్టణాలు నిర్మించిన వాటికి ఏంటంటే మంచి సౌకర్యాలు ఉంటే కొన్ని అవసరమైతే 2-3 కిలోమీటర్ల పైన కూడా రన్వే ఉంటుంది, చాలా కిలోమీటర్ల పాటు ఉంటుంది. కానీ టేబుల్ టాప్ రన్వే ఏంటంటే కొన్ని కొండ ప్రాంతాలు లేదా కొన్ని పీఠభూమి ప్రాంతాలు సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటాయి. సో ఆ ప్రాంతాల్లో కొంచెం ఎత్తు ప్లేస్లో ఈ రన్వేని ఏర్పాటు చేస్తారు. సింపుల్ చెప్పాలంటే అక్కడ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తారు. టేబుల్ టాప్ రన్వేస్ అంటారు. సముద్ర మట్టానికి ఎత్తులో చుట్టూ కొండల మధ్యలో ఏర్పాటు చేసిన ఒక రన్వే, ఒక ఎయిర్పోర్ట్ని టేబుల్ టాప్ రన్వేస్ అంటారు. భారతదేశంలో 5 ఉన్నాయి టేబుల్ టాప్ రన్వేస్, 5. ఇటీవల ప్రమాదం జరిగిన కేరళ కోజికోడ్, అండ్ సెకండ్ మంగళూరు, ఎక్కడ కర్ణాటక, థర్డ్ షిమ్లా, ఎక్కడ హిమాచల్ ప్రదేశ్, ఫోర్త్ పోక్యాంగ్, ఎక్కడ సిక్కిం, ఫిఫ్త్ లెంగ్ఫ్యూ, ఎక్కడ మిజోరాం. సో 5 ఉన్నాయి. ఇందులో మిజోరాం ఒక్కటి మాత్రం ప్రభుత్వ రంగంలో పనిచేసేది పనిచేయట్లేదు, మిగతా అన్ని కూడా యాక్టివ్గా ఉన్నాయి. ఇటీవల కేరళకు సంబంధించి టేబుల్ టాప్ రన్వే ఎత్తులో ఉంటాయి. అండ్ టేబుల్ టాప్ రన్వే యొక్క స్పెషాలిటీ ఏంటంటే అద్భుతమైన ప్రాంతం. ఇక్కడ విమానం ఎప్పుడన్నా దిగేటప్పుడు కానివ్వండి, అక్కడ నుండి విమానం వేసినప్పుడు చూడండి అద్భుతమైన వీక్షణ కనబడుతుంది మనకి. సో పర్యాటక పరంగా అద్భుతంగా ఉంటుంది, అక్కడ ఆహ్లాదభరితంగా ఉంటుంది విమానాలు ప్రయాణిస్తే. కాకపోతే ఏంటంటే ఒక రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఏంటంటే పైలట్ విమానాన్ని దించేటప్పుడు ఉన్న దూరం కంటే తక్కువ ఎత్తులో కనబడుతుంది. ఆటోమేటిక్గా తను ఏంటంటే కంట్రోలింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వర్షాకాలంలో టేబుల్ టాప్ రన్వే విషయంలో పైన ఉండే చిన్న చిన్న గుంతలు ఏవైతే ఉంటాయో వాటిలో నీళ్లు నిలిచినప్పుడు విమానం జర్కిస్తుంది, అంటే సింపుల్ చెప్పాలంటే కదులుతుంది. అలా కదలని వల్ల విమానాలు ప్రమాణాలకి గురవుతాయి. సో ప్రమాదాలు జరగడం ఎక్కువగా టేబుల్ టాప్ రన్వేస్ పైన ఉంటాయి. దీనికి సంబంధించి మనకి ఎయిర్వేస్ సంబంధించి విమానయాన మంత్రిత్వ శాఖ కొన్ని టేబుల్ టాప్ రన్వేస్ విషయంలో ఇటీవల నడపకండి అని కూడా చెప్పింది. కానీ కొన్ని ప్రమాణాలు ఏంటంటే మనకి మెయిన్గా టేబుల్ టాప్ రన్వేస్లో ఇటీవల జరిగిన కోజికోడ్ ప్రమాదంతో మళ్ళీ టేబుల్ టాప్ రన్వేస్ అన్ని కూడా వార్తలు నిలిచాయి. సో టేబుల్ టాప్ రన్వేస్ ఎన్ని ఉంటాయంటారు అంతే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ప్రస్తుతం 5 ఉన్నాయి. 5లో ఒకటి యాక్టివ్గా లేదు, మిగతా అన్ని యాక్టివ్గా ఉన్నాయి. ఇటీవల జరిగిన కోజికోడ్ విమాన ప్రమాదం టేబుల్ టాప్ రన్వే అంటే ఏంటంటే సముద్ర మట్టానికి ఎక్కువగా పైన ఎత్తులో ఈ రన్వేస్ విమానాశ్రయం ఉంటుంది, అక్కడ విమానం అనేది దిగుతుంది అన్నట్టు. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అదొకటి. అండ్ వర్షాకాలంలో ఆ టైర్లు ఏవైతే ఉంటాయో విమానానికి వాటికి స్లిప్ కూడా అవుతుంది, అందువల్ల ప్రమాదాలు ఎక్కువగా టేబుల్ టాప్ రన్వేస్ పైన దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ప్రమాదం జరుగుతుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చుట్టూ కూడా చూడండి కట్స్ ఉంటాయి, మొత్తం కూడా కొండ ప్రాంతాలు, ఒకవేళ విమానం పడితే లోయలో పడే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. సో అలా టేబుల్ టాప్ రన్వేస్ ఎక్కడ ఉంటాయంటే కొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు వాటిని. సో అదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది కూడా మనం ఏంటంటే కేరళకు సంబంధించింది. ఇందాక మనం చూసాము కేరళలో కోజికోడ్ ప్రాంతంలో జరిగిన టేబుల్ టాప్ రన్వే పైన విమాన ప్రమాదం గురించి చూసాము. సో కేరళలో ఈరోజు ల్యాండ్ స్లైడ్స్తో వార్త మళ్ళీ నిలిచింది. అండ్ కేరళలో చూడండి ప్రకృతిపరమైన డిజాస్టర్స్ కానివ్వండి, ప్రకృతిపరమైన అంశాలతో ఎక్కువ వార్త నిలుస్తుంది. మనం క్రితం 1.5 year బ్యాక్ కేరళలో భారీ వరదలుగా నేర్చుకున్నాము. దాని అంశం ఆధారంగా భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం కేరళ జిఎస్టీపై సెస్ విధించిన రాష్ట్రం, ఆ అంశాన్ని మనం నేర్చుకున్నాము. ఈ రోజున కేరళకు సంబంధించి నెయ్మక్కడ్ అనే టీ ఎస్టేట్ ప్రాంతం, నెయ్మక్కడ్ అనే టీ ఎస్టేట్ ప్రాంతం. సో కేరళలో ఎక్కువగా టీ కల్టివేషన్ ప్రాంతాలు ఉంటాయి, వాటి టీ ఎస్టేట్స్ అంటారు. ముఖ్యంగా ఈ నెయ్మక్కడ్ ప్రాంతము ఇది ఎక్కడ అంటే పెట్టిముడి ప్రాంతంలో ఉంటుంది, పెట్టిముడి ప్రాంతంలో ఉంటుంది, ఇడుక్కి డిస్టిక్. సో మున్నార్ ఒక టూరిస్ట్ హబ్, మనకు తెలుసు టూరిస్ట్ పరంగా మున్నార్ని చాలా మంది చూస్తారు, అన్ని కొండ ప్రాంతాలు, హిల్ ఏరియాస్, అద్భుతమైన సుందర ప్రాంతం. సో అలాంటి మున్నార్ నుండి 30 kilometers దూరంలో ఉంటుంది ఈ ప్రాంతము, నెయ్మక్కడ్ ప్రాంతము. ఇక్కడ ఏం జరిగింది అంటే ఇటీవల ల్యాండ్ స్లైడ్ జరిగింది. ల్యాండ్ స్లైడ్ అంటే మీరు చిన్నప్పుడు స్కూల్లో బుక్స్లో కూడా చూసి ఉంటారు, పెద్ద పెద్ద కొండల పైన ఉండే రాళ్ళు ఏవైతే ఉంటాయో కొండ చర్యలు ఇవన్నీ కూడా విరిగి పడతాయి.
ఇలా కొండ ప్రాంతంలో ఉన్న ఆవాసాలు కానీ నివాసాలు ఏవైతే ఉంటాయో జనాలు కానీ ఎవరైతే ఉంటారో లేదా రోడ్డు పక్కనే ఉన్న రోడ్లు కానివ్వండి వాటిపైన పెద్ద పెద్ద రాళ్ళు కొండ చర్యలు అన్నీ కూడా విరిగి పడతాయి. ఎప్పుడు ఎక్కువ జరుగుతుందంటే వర్షాకాలంలో కానివ్వండి, వర్షం ఎక్కువ వచ్చినప్పుడు తుఫాను ప్రాంతాల్లో ఎక్కువ కొండ చర్యలు విరిగి పడడం అనేది మనం చూస్తూ ఉంటాము. అలాంటి కొండ చర్యలు విరిగి పడుతున్నాయి ఇటీవల అని చెప్పేసి కేరళ ప్రాంతానికి సంబంధించిన వార్త వచ్చింది. అండ్ దీనికి సంబంధించిన ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఎరవీకులం నేషనల్ పార్క్ ఏరియా. ఇదంతా కూడా ఎరవీకులం నేషనల్ పార్క్ ఏరియాలో ఇదంతా కూడా ఇటీవల ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఎరవీకులం నేషనల్ పార్క్ మీరు చరిత్ర కనుక చూస్తే ఇవి కన్నన్ దేవన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉండే గవర్నమెంట్ ఆఫ్ కేరళ 1971 వరకు కన్నన్ దేవన్ ఆస్థానంలో ఉన్న భూములని తీసుకొని 1975లో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మార్చింది. అండ్ 1978లో ఎరవీకులం నేషనల్ పార్క్గా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గుర్తించడం జరిగింది. సో ఇదంతా హిస్టరీ అవసరం లేదు, కానీ ప్రస్తుతం వార్తలో నిలిచిన నేమక్కడ్ ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి, దానివల్ల ప్రాణ నష్టం జరుగుతోంది అని చెప్పేసి కేరళ ప్రాంతానికి సంబంధించి ఇంకొక పర్యావరణపరమైన అంశం వార్తల్లో నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ కేరళకు సంబంధించి ఇటీవల జరుగుతున్న ల్యాండ్ స్లైడ్స్ కేరళలో చాలా ప్రాంతాల్లో జరుగుతాయి. కేరళ పరంగా పర్యావరణం పరంగా ఎక్కువగా అంశాలతో వార్తలు నిలుస్తుంది ఇటీవల, వాటి విషయాన్ని చూసుకోండి. సో ఇది మనకు కేరళకు సంబంధించి ఇటీవల మనకి రాజ్మలై హిల్స్ ప్రాంతం కానివ్వండి, ఆ ప్రాంతం అంతా కూడా ఇదే బెల్ట్కి వస్తుంది. రాజ్మలై హిల్స్, అనైముడి హిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ బెల్ట్లోనే వస్తాయి అవన్నీ కూడా. సో అదొకటి. ఇటీవల కేరళలో ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంది? కొండ చర్యలు విరిగిపడడం, భారీ ప్రాణ నష్టం ఉంటుంది, ఆస్తి నష్టం ఉంటుంది, కింద ఉండే జనాలు చచ్చిపోతారు, పైన ఉండే కట్టడాలు కూడా కూలిపోతాయి పెద్ద పెద్ద బండలు పడడం ద్వారా. అలా ఈ ఇటీవల కాలంలో నెయ్మక్కడ్ ప్రాంతము, పెట్టిముడి ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి కేరళ రాష్ట్రంలోని వార్తలు వచ్చింది. ఆ నేషనల్ పార్క్ ప్రాంతం ఇదంతా కూడా ఎరవీకులం నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ముఖేష్ అంబానీ గారు లాస్ట్ మంత్లో ఒక 5-6 టైమ్స్ నేర్చుకున్నాము. ముఖేష్ అంబానీ కంపెనీస్ RIL కంపెనీలో వస్తున్న పెట్టుబడుల విషయంలో నేర్చుకున్నాము. ఫేస్బుక్ పెట్టుబడులు పెట్టిందని, గూగుల్ పెట్టుబడులు పెడుతోందని చెప్పేసి బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్లో 2 సార్లు వేసుకున్నాం. ఫస్ట్ 8th ప్లేస్, తర్వాత 6th ప్లేస్. ఈరోజు బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్లో ముఖేష్ అంబానీ గారు టాప్ 5లోకి వచ్చారు, 4th ప్లేస్లో ఉన్నారు. సో ముఖేష్ అంబానీ కంటే టాప్ 3లో ఉన్నవారు ఒకటి జెఫ్ బెజోస్, మనకు ఐడియా ఉంది అమెజాన్ జెఫ్ బెజోస్, 2 బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్, 3 ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ ఆదాయము ఇటీవల ఇన్స్టాగ్రామ్ రీల్స్తో విపరీతంగా పెరుగుతోంది. మనకు తెలుసు టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది టిక్ టాక్ ప్లేస్ని ఆక్రమించింది. సో సేమ్ టిక్ టాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి, బట్ చాలా మందికి ఇంకా తెలియట్లేదు అది అడ్వర్టైజ్మెంట్. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్తో మార్క్ జుకర్బర్గ్ ఆదాయం కూడా పెరుగుతోంది. సో ప్రపంచ సంపన్నుడు జెఫ్ బెజోస్ యొక్క ఆస్తి $187 బిలియన్ అండ్ బిల్ గేట్స్ యొక్క ఆస్తి అరౌండ్ $120 బిలియన్ పైన ఉంది. అండ్ $102 బిలియన్ మార్క్ జుకర్బర్గ్ టాప్ 3లో ఉన్నాడు. 4th ప్లేస్ మన ముఖేష్ అంబానీ భారతదేశానికి సంబంధించి $80.6 బిలియన్ టాప్ 4th ప్లేస్లో ఉన్నాడు. అంటే దీని లెక్క ప్రకారం ఏంటంటే 6 లక్షల కోట్ల పైన ఆదాయంతో ముఖేష్ అంబానీ గారు ఈరోజు ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ 5లో చోటు సంపాదించుకున్నాడు. సో బెర్నార్డ్ ఆర్నాల్డ్ని పక్కకు నెట్టి మన ముఖేష్ అంబానీ 4th ప్లేస్లోకి రావడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల ముఖేష్ అంబానీ గారి కంపెనీకి సంబంధించి కానీ పెట్టుబడులు కానివ్వండి, రిలయన్స్ జియో కానివ్వండి, వీటికి సంబంధించి ప్రతి ఒక్క అంశం మనం చర్చించుకుంటున్నాం, అన్ని లింక్ చేసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో కూడా బిట్ అడిగే అవకాశం ఉంటుంది. సో ముఖేష్ అంబానీ గారు మరి ఇంకా టాప్ ప్లేస్లోకి రావచ్చా లేదా 3rd ప్లేస్కి వస్తారా అవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే పెట్టుబడులు వస్తున్నాయి, దానికి సంబంధించి షేర్ మార్కెట్లు పెరగడం, ఇవన్నీ కూడా ముఖేష్ అంబానీ గారికి సంబంధించి ఇటీవల తనను సంపన్నుగా మార్చడానికి కృషి చేస్తున్నాయి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర అనే ఏర్పాటుతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం మళ్ళీ వార్తల్లో నిలిచింది. స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ని 2014 అక్టోబర్ 2వ తేదీన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్లోబల్ బిహేవియర్ చేంజ్ క్యాంపెయిన్ అంటే పరిశుభ్రతే ఆధారంగా భారతదేశాన్ని పరిశుభ్ర భారత్గా మార్చాలి అనే ఉద్దేశంతో
శుభ్రత ఆధారంగా స్వచ్ఛ భారత్ క్యాంపెయినింగ్ అనేది జరిగింది. అలా చాలా ప్రాంతాలు ఈ రోజున చూడండి, ఎవరైనా చీపురు పట్టుకొని ఊడ్చినా కూడా స్వచ్ఛ భారత్ అంటారు. అంతగా పదము మనకి ఫెమిలియర్ అయిపోయింది స్వచ్ఛ భారత్ అనే అంశం. సో భారతదేశాన్ని పరిశుభ్ర భారత్గా మార్చే స్వచ్ఛ భారత్ కార్యక్రమము గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో 2 ప్రాంతాలు జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై పరిధిలో ఉంటుంది. పట్టణ ప్రాంతాల స్వచ్ఛ భారత్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఉంటుంది. అలా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించబడింది. దానికి సంబంధించి అక్టోబర్ 8 ఫిట్ ఇండియా డే అంటాం. మనకు భారతదేశంలో అక్టోబర్ 8 ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. దానికి సంబంధించి అదే రోజున రాజ్ఘాట్ గాంధీ గారి సమాధి ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలోనే స్వచ్ఛత రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర అనే అంశంతో ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఒక నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర రానున్న భవిష్యత్ తరాలకు కూడా స్వచ్ఛ భారత్ పైన ఒక అవగాహన ఉండే విధంగా ఒక నిర్మాణాన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రోజున మనకి రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర అక్టోబర్ 8న ఎక్కడ ప్రారంభమైంది అంటారు, ఢిల్లీ రాజ్ఘాట్ దగ్గర. సో ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. మనం చూసాము కోవిడ్-19 దృష్ట్యా భారతదేశంలో ఒక్కొక్క రంగం ఎంత దారుణంగా దెబ్బపడిందో చూసాం. మనం ఎంత నష్టపోతున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్ అనేది నెగటివ్ గ్రోత్ రేటు. ఓన్లీ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా నెగటివ్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేస్తున్నాయి. సో ఎందుకు? లాక్డౌన్ అనే ఒక నిబంధన అమల్లో ఉండడం వల్ల ప్రపంచంలో కోవిడ్-19 వ్యాప్తిని ఆపడానికి చాలా దేశాలు కూడా లాక్డౌన్ని సంధించాయి. సో భారతదేశంలో కూడా లాక్డౌన్ చూసాం మనం. మార్చిలో ప్రారంభమైన లాక్డౌన్, ఆ లాక్డౌన్ కాలంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా ముందు నడవలేదు. అందులో అగ్రికల్చర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వము ప్రతి ఒక్క రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, పరిశ్రమ రంగాన్ని మరియు సేవా రంగాన్ని, ప్రతి ఒక్క రంగానికి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే ఒక అంశంతో ముందుకు వచ్చాము. మనం చూసాము నిర్మలా సీతారామన్ గారు మే నెలలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రకటిస్తూ ఒక్కొక్క రంగానికి ఎలా ఆదుకుంటాము అని చెప్పేసి ప్రకటించారు. సో అలాంటి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగాన్ని కూడా ఆదుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి రానున్న 10 ఏళ్ల పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక నిధిని కేటాయిస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఆ నిధిని ఈ రోజున ప్రధానమంత్రి ఆదివారం రోజున ప్రధానమంత్రి గారు దాన్ని ప్రారంభిస్తారు అని చెప్పేసి ఒక వార్త మనం చూస్తున్నాం. సో అదే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, వ్యవసాయ అవస్థాపన సౌకర్యాలు పెంపొందించే అభివృద్ధి నిధి ఒకటి. సో వ్యవసాయ రంగానికి కేటాయించబడ్డ అభివృద్ధి నిధి, సింపుల్ చెప్పాలంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. దాని కింద ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఏదైతే ఉందో 20 లక్షల కోట్ల రూపాయల్లో అందులో 1 లక్ష కోట్ల రూపాయలని వ్యవసాయ రంగానికి ఎక్స్క్లూజివ్గా కేటాయిస్తున్నాము అని చెప్పేసి ఒక నిధిని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మనం గడిచిన నెలలో ఈ నిధి కింద ఏ సంవత్సరం ఎంతెంత రిలీజ్ అవుతాయి, దానికి సంబంధించిన సబ్సిడీ ఏంటి, లేకపోతే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, అవన్నీ కూడా నేర్చుకున్నాం. సో దానికి సంబంధించి ఈ రోజు శంకుస్థాపన జరుగుతోంది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో మనకు తెలుసు ఈ 1 లక్ష కోట్లను ఏకకాలంలో ప్రభుత్వం రిలీజ్ చేయదు వ్యవసాయ రంగం కోసం. ఫస్ట్ 10,000 కోట్లు రిలీజ్ చేస్తారు ఫస్ట్ ఇయర్లో. తర్వాత 3 years 30,000 crores. అలా 3% ఇంట్రెస్ట్తో ఈ నిధులు ఏవైతే ఉన్నాయో లోన్ల రూపంలో ఇస్తారు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్న ఎంఎస్ఎంఈలు కానివ్వండి, ఎంఎస్ఎంఈలు మరియు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీసే కానివ్వండి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్పిఓలు అనే నిబంధనకు సంబంధించి వాటిని కూడా నేర్చుకున్నాం. ఎఫ్పిఓలు ఎలా ఏర్పడతాయి, నాబార్డు రుణాలు ఎలా ఇస్తాయని చెప్పేసి. సో అలాంటివి కానివ్వండి, ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డ ప్రతి ఒక్క రంగాన్ని కూడా, మరియు వ్యవసాయ రంగాన్ని కానివ్వండి, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేయడం కానివ్వండి, వ్యవసాయం మొత్తం కూడా అభివృద్ధి చెందించడానికి ఒక నిధి అనేది మనం చూసాము. దానిని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు 17,000 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకు? పిఎం కిసాన్ కింద రైతులకు ఇచ్చే మొత్తం ఆర్థిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో 17,000 కోట్ల రూపాయలు కూడా ఈసారి రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అలా 8.5 కోట్ల మంది వ్యవసాయ రైతులను కాపాడుకోవాలని చెప్పేసి ఈ పిఎం కిసాన్ కానివ్వండి మరియు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్
ఈ రోజున అమల్లోకి వస్తుంది. ఇది టోటల్గా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది, లోన్లు అవన్నీ కూడా. సో ఇది ఒకటి కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి క్రితం వీడియోలో ఒక్కసారి రెఫర్ చేయండి. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాని కింద ఎలా రుణాలు ఇస్తారు, పాక్లకు ఎలా ఇస్తారు, 2 కోట్ల రూపాయలు రుణం తీసుకుంటే ఏ రకంగా ఉంటుంది, అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఒక్కసారి ఓల్డ్ వీడియో రెఫర్ చేయండి. సో ఈ రోజున వార్తలు నిలిచిన అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఇది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ డయాగ్రామ్ని, ఈ టోటల్ ఇమేజ్ మొత్తాన్ని కూడా స్క్రీన్ షాట్ చేసుకునే ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే ప్రస్తుతం కోవిడ్-19 మనం చూస్తున్నాం. కోవిడ్-19 బారిన పడ్డ రాష్ట్రాలన్నీ ఏ ఒక్క రాష్ట్రం కూడా పడకుండా లేదు. కోవిడ్-19 అనేది ప్రతి రాష్ట్రం పైన, ప్రతి దేశం పైన సమానంగా ప్రభావం చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు దృష్ట్యా కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో దాని యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటుంది. సో అలా టెస్టులు ఎక్కువ చేసి ఐసోలేషన్ చేసే రాష్ట్రాల్లో కట్టడి జరుగుతుంది, టెస్టులు లేకుండా వదిలేస్తున్న రాష్ట్రాల్లో వ్యాప్తి అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి కోవిడ్-19కి సంబంధించి కోవిడ్-19 బారిన పడ్డ రాష్ట్రాలన్నీ కూడా, భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నిటి కూడా ఆదుకునే ఉద్దేశంతో భారత ప్రభుత్వము 15,000 కోట్ల రూపాయలని కోవిడ్-19 రెస్పాన్స్ ఫండ్గా కేటాయించింది. కోవిడ్-19 రెస్పాన్స్ ఫండ్ అంటే ఏంటి? భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ కోవిడ్-19 రెస్పాన్స్ ఫండ్ కింద 15,000 కోట్ల రూపాయలను విడతల వారీగా ఆయా రాష్ట్రాల్లో కోవిడ్-19 పేషెంట్ సంబంధించి టెస్టులు చేయడం కానివ్వండి, వారికి ఇచ్చే ట్రీట్మెంట్ కానివ్వండి, వారికి కల్పించే సౌకర్యాలు కానివ్వండి, కోవిడ్-19 ఐసోలేషన్ వార్డులో ఉన్న వారికి ఫుడ్ సౌకర్యాలు కానీ ఇవన్నీ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, మనకి ఖర్చులు కనబడవు, కానీ ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ప్రభుత్వాలకి చాలా ఖర్చులు అవుతున్నాయి. కారణం ఏంటి? టెస్టులు చేయాలి, కిట్లు కొనాలి, ప్రభుత్వం కొంటోంది. మరియు దాంతోపాటు ఆ ఐసోలేషన్ వార్డులో పెడుతున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే లక్షణాలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో హోమ్ ఐసోలేషన్ ఇస్తున్నారు. హోమ్ ఐసోలేషన్ ఉన్నా కూడా, హోమ్ క్వారంటైన్లో ఉన్నా కూడా కిట్లు పంపిస్తున్నారు. ఇది కూడా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఏ ప్రాంతాల్లో కరోనా కేసు ఉంటే డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వానికి నిధులు కావాలి. అలా ప్రతి రాష్ట్రానికి కూడా కేంద్రం కూడా మేము సాయం చేస్తాము అనే ఉద్దేశంతో 15,000 కోట్ల రూపాయలను కోవిడ్-19 రెస్పాన్స్ ఫండ్గా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇది మార్చిలో కేటాయించారు, మార్చిలో. సో ముందస్తుగానే చూడండి ఎంత ప్రిపేర్డ్గా ఉంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా ప్రిపేర్డ్ ఉంది. కానీ కొన్ని కారణాల రీత్యా వ్యాధి వ్యాప్తి జరుగుతూ ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న జనాభా కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో కట్టడి చేయకపోవడం అన్నీ ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. సో మార్చిలో కేటాయించబడ్డ ఈ నిధిలో మనకి ఏప్రిల్లో దాదాపు 3,000 కోట్ల రూపాయలని ప్రతి రాష్ట్రానికి కూడా విడుదల చేయాలంటే 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు కేటాయించి ఒక్కొక్క రాష్ట్రానికి సమ్ అమౌంట్ అని చెప్పేసి కేటాయిస్తారు. కొన్ని రాష్ట్రాలకు ఎక్కువగా ఉంటుంది, జనాభాధికారంగా కానివ్వండి, కేసెస్ ఎక్కువ వచ్చుడు కానివ్వండి, అలాంటి అంశాల ఆధారంగా. సో ఒక్కొక్క రాష్ట్రానికి కొంత అమౌంట్ కేటాయిస్తారు ఈ 3,000 కోట్ల నుండి. అండ్ ఈసారి ఇప్పుడు మళ్ళీ ఈరోజు వార్తలు నిలిచింది ఏంటంటే కోవిడ్-19 రెస్పాన్స్ ఫండ్ కింద రాష్ట్రాలకు ఇస్తున్న 15,000 కోట్ల రూపాయల నుండి ఫస్ట్ ఫేజ్లో 3,000 కోట్లు రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో 890 కోట్ల రూపాయలను రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కోసం విడుదల చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్పాను, ఇమేజెస్ అన్నింటిలో కూడా మీకు మ్యాప్ పాయింటింగ్లో ఒక్కొక్క రాష్ట్రాన్ని మ్యాప్ పాయింటింగ్ చూపిస్తూ దాని కింద ఏ రాష్ట్రం, ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, లేదా ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ కోవిడ్-19 పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతెంత కేటాయిస్తున్నాయి లేదా ఎలా ఖర్చు పెడుతున్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఈ చార్ట్లో ఇవ్వడం జరిగింది. సో చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ కోవిడ్-19 సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం కింద ఎంతెంత కేటాయిస్తున్నారు, ఏ పథకాన్ని కేటాయిస్తున్నారు, అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సో యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్. ముఖ్యంగా దేనికి సంబంధించింది ఇది అంటే NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇటీవల దీని గురించి మనం తరచూ నేర్చుకుంటున్నాం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రైల్వేస్తో MOU చేసుకొని ఒక నిర్మాణాన్ని చేపడుతుంది అని. అండ్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి చీఫ్ పదవీకాలం పెంచడం, సుఖ్బీర్ సింగ్ సంధు గారు పదవీకాలం పెంచడం కానివ్వండి, అలా తరచూ నేర్చుకుంటున్నాం. ఈ రోజున NHAI మరియు IIT ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, దీని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అత్యంత చౌక ధరలో కరోనా కిట్ ప్రవేశపెట్టారు, కరోనా నిర్ధారించే పరీక్ష చేసేది అని చెప్పేసి. సో దానికి సంబంధించి ఒక తెలుగు వ్యక్తి ఉన్నారు డైరెక్టర్గా, వి రామ్ గోపాల్ రావు గారు. సో రామ్ గోపాల్ రావు గారు మరియు సుఖ్బీర్ సింగ్ సంధు గారు, NHAI మరియు IIT సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మీద ఆధారంగా
NHAIకి సపోర్ట్ ఇస్తారు. ఎవరు? టెక్నాలజీ సపోర్ట్. ఎందుకు? ఇది ముఖ్యంగా మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డాటా మేనేజ్మెంట్ సిస్టమ్. హైవేస్లో డాటా మేనేజ్మెంట్ చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధారంగా కొంచెం డిసిషన్ చేసుకునే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇచ్చే సంస్థ ఈరోజు NHAIకి IIT ఢిల్లీ. ఏం లేదు, సింపుల్గా చెప్తాను. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మొత్తం NHAIకి సంబంధించిన డేటా అంతా కూడా విశదీకరించే విధంగా, అంటే సింపుల్ చెప్పాలంటే దాన్ని మొత్తం కూడా రికార్డ్ చేసే విధంగా ఈ రోజున IIT ఢిల్లీ వారి సాంకేతిక సహాయం తీసుకుంటున్నారు. ఇదంతా కూడా మీకు ఎగ్జామ్లో ఇటీవల NHAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే వ్యవస్థ కోసము ఏ సంస్థతో పనిచేస్తున్నారు ఒప్పందం చేసుకున్నారు. IIT ఢిల్లీ. ఇద్దరు వ్యక్తులు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, సుఖ్బీర్ సింగ్ సంధు గారు మరియు IIT ఢిల్లీ డైరెక్టర్ గారు వి రామ్ గోపాల్ రావు గారు. సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది. ఇది ఒకటి కూడా మనకి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ అడ్వాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ రైల్వేస్. అడ్వాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మొత్తం కూడా అడ్వాన్స్ టెక్నాలజీ NHAIలో ప్రవేశపెట్టే విధంగా ఒక డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తలో నిలిచింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కవాకాస్ 2020 అంటే ఏం లేదండి, రష్యాలో జరిగే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఇటీవల మనం చూసాం విక్టరీ డే పరేడ్స్లో. విక్టరీ డే పరేడ్ ఏంటి, 75 years ఏంటి, దానికి సంబంధించి మనం చూసాము. ఇండియాకి సంబంధించి మన టీం వెళ్ళడం కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ చూసాం. సో ఈ రోజున రష్యాకి సంబంధించి ఇంకొక మిలిటరీ ఎక్సర్సైజ్ ఒకటి వార్తలు నిలిచింది. అదేంటంటే కవాకాస్ 2020. అది ఎక్కడ జరుగుతుందంటే రష్యాలో జరుగుతుంది. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ కోసము భారతదేశం నుండి ఆర్మీ నుండి 150 మంది దాదాపు మరియు నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళేసి రష్యాలో జరుగుతున్న కవాకాస్ 2020 అనే మిలిటరీ ఎక్సర్సైజ్లో పాల్పంచుకుంటారు. అంటే సైనిక కవాతులు చేస్తారు. ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు భారతదేశం నుండి భారత ప్రభుత్వం పంపుతున్నట్టుగా ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో చాలా దేశాలు కూడా పాల్గొంటాయి. పాకిస్తానే కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న భారతదేశం పక్కన ఉన్న దేశాలన్నిటి కూడా రష్యా ఇన్విటేషన్ పంపింది. సో కవాకాస్ 20 అనే సైనిక విన్యాసాలు ఇటీవల ఏ దేశంలో జరిగాయంటారు? రష్యా. కవాకాస్ 2020. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మొజాంబిక్ దేశం ఈరోజు వార్తలో నిలిచింది. మొజాంబిక్ మనం తరచూ చూస్తున్నాం. మొజాంబిక్ కానివ్వండి, లేదంటే ఇటీవల మనం బీరట్ అని చెప్పేసి బీరట్ ప్రాంతం లెబనాన్ అని మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా మీకు చూస్తున్నాను. సో ఈరోజు మొజాంబిక్ ఎక్కడ ఉంటుంది? ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఇది మొజాంబిక్ ప్రాంతం ఇది. సో ఈ మొజాంబిక్కి సంబంధించి ఇటీవల భారతదేశానికి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్, ఎగ్జిమ్ ఇండియా బ్యాంక్ మొజాంబిక్కి దాదాపు $250 మిలియన్ కేటాయిస్తున్నట్టుగా మొజాంబిక్ దేశానికి ఇస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఎగ్జిమ్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్. ఇండియాకి సంబంధించి ఎగ్జిమ్ బ్యాంక్ ఈ రోజున $250 మిలియన్ మొజాంబిక్ దేశానికి కేటాయిస్తున్నట్టుగా వార్తలో వచ్చింది. అంటే ఏంటి? అది ఎందుకోసం అంటారు? క్వాలిటీ పవర్ సప్లై కోసం. సో ఎనర్జీ రిసోర్సెస్ కోసం సింపుల్ చెప్పాలంటే శక్తి వనరులు ఏవైతే ఉంటాయో పవర్ సప్లై కానివ్వండి, దేనికోసమైనా కూడా అక్కడ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి భారతదేశం కూడా మొజాంబిక్ దేశంలో మన వంతు సాయంగా చేస్తుంది. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల ఎగ్జిమ్ బ్యాంక్ క్వాలిటీ పవర్ సప్లై విషయంలో ఏ దేశంకి $250 మిలియన్ ఇచ్చింది అని చెప్తారు. అదేంటంటే మనకి మొజాంబిక్. మోస్ట్ ఇంపార్టెంట్. సో మొజాంబిక్ ఇండియా ఇక్కడ ఉంటుంది, మొజాంబిక్ ఇక్కడ ఉంటుంది. సో జరిగిన అంశం ఏంటి? లోన్. సింపుల్ చెప్పాలంటే ఏంటంటే భారతదేశము మొజాంబిక్కి $250 మిలియన్ పవర్ సప్లై, క్వాలిటీ పవర్ సప్లై కోసం కేటాయించింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో మేఘాలయ, ఈశాన్య రాష్ట్రం. మేఘాలయ గురించి మనం చాలా తక్కువ వింటున్నాం. కొన్ని ఏంటంటే మనం ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మిజోరాం గురించి విన్నాం. ఇటీవల స్పోర్ట్స్ సంబంధించిన అంశాలు ఎక్కువ మిజోరాంలో వస్తున్నాయి. అండ్ నాగాల్యాండ్ గురించి తరచూ వింటున్నాం. కుక్క మాంసం గురించి కానివ్వండి, అల్లకల్లోలాలు జరుగుతున్నాయి నాగాల్యాండ్లో అని. సో మనకు మేఘాలయలో చాలా తక్కువగా అంశాలు కనబడుతున్నాయి. ఇటీవల సికే సంగ్మా, మేఘాలయ చీఫ్ మినిస్టర్ ఇతను సికే సంగ్మా. సో ఇటీవల మేఘాలయలో విలేజ్ ఎంప్లాయ్మెంట్
కౌన్సిల్స్ అంటే ఏంటంటే ఒక్కొక్క గ్రామంలో, మేఘాలయ రాష్ట్రంలో ఒక్కొక్క గ్రామంలో విలేజ్ ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ యొక్క డ్యూటీ ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఆ ప్రాంతంలో నివసించే వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వడం. సో విలేజ్, గ్రామంలో ఎంప్లాయ్మెంట్ కల్పించే ఒక కౌన్సిల్. ఈ విలేజ్ ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో మేఘాలయలో, ఆ విలేజ్మెంట్ ఎంప్లాయీస్ కౌన్సిల్లో 50% కోటా రిజర్వేషన్ని మహిళలకు కేటాయిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. అంటే మహిళా సాధికారత. సింపుల్ చూడండి, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే అంశాలు వార్తలు నిలిస్తే చూడండి. రిజర్వేషన్ అనే అంశం ఏ రాష్ట్రంలో వార్తలు నిలిచినా చూడండి. సో రిజర్వేషన్స్ కనీసం 1/3 మున్సిపాలిటీలో కానివ్వండి, స్థానిక సంస్థలు కానివ్వండి, ఎక్కడైనా కూడా మనకు 1/3 రిజర్వేషన్స్ అనేవి రావాలి. కానీ చట్టసభల్లో ఈ అంశం లేదు ఇప్పటికి కూడా. చట్టసభలు అంటే అసెంబ్లీలో కానివ్వండి లేదా పార్లమెంట్లో కానివ్వండి, చట్టాలు చేసే సభల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించాలి, కానీ వీరికి మాత్రం లేదు. కాకపోతే స్థానిక సంస్థలో ఇది ఉంది. స్థానిక సంస్థలు ఏదైతే ఉందో 73rd 74th అమెండ్మెంట్ ఏదైతే ఉందో, అండ్ ఆర్టికల్ 243D మోస్ట్ ఇంపార్టెంట్. 243D స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్ నాట్ లెస్ దాన్ 1/3 సీట్స్ ఆర్ రిజర్వ్ టు విమెన్. నాట్ లెస్ దాన్ 1/3 అంటే ప్రతి 100లో 33.3% కనీసం కేటాయించాలి. కనీసం మనం తక్కువ కేటాయించదు, ఇంకెక్కువైనా కేటాయించవచ్చు. సో 50% 60% ప్రభుత్వం యొక్క అంశాల ఆధారంగా ఉంటుంది. సో మేఘాలయ ఈరోజు విలేజ్ ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్, ఇది గుర్తుంచుకోండి, విఈసి విలేజ్ ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్స్ మేఘాలయలో ఉంటాయి. ప్రతి గ్రామంలో కూడా ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే మన దగ్గర గ్రామ సభలు లాంటివే. కాకపోతే ఏంటంటే దీనికి అధికారాలు ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ కల్పించే సౌకర్యాలు ఉంటాయి, వీరికి డ్యూటీస్ ఉంటాయి. అలా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది దేశమంతా కూడా అమలవుతుంది. కాబట్టి మేఘాలయ రాష్ట్రంలో ఆ పథకం కింద ఇచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, ఉద్యోగాలు అనకూడదు, ఉపాధి అవకాశాలు ఏవైతే ఉంటాయో, కార్మిక పనులు కానివ్వండి ఏవైతే ఉంటాయో వాటిని కల్పించే ఒక సంస్థ. ఈ సంస్థలో 50% కోటా ఇకపైన మహిళలకు కేటాయిస్తూ మేఘాలయ ప్రభుత్వము ఒక అంశంతో వార్తలు నిలిచింది. మేఘాలయ అప్రూవ్స్ పాలసీ ఆన్ సీట్స్ రిజర్వేషన్ ఫర్ విమెన్ ఇన్ విలేజ్ ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్స్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇటీవల ఇండియా టుడే గ్రూప్ వారు ఒక సర్వే చేశారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే జూలై 15th నుండి జూలై 27th అరౌండ్ జూలై నెలలో చేశారు. ఏంటి అంశం అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరు మీద, మూడ్ ఆఫ్ ది నేషన్ అంటే దేశం యొక్క మూడు ఏ రకంగా ఉంది, మూడ్ ఆఫ్ ది నేషన్ అనే అంశం ఆధారంగా భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరినీ కూడా కేటగిరీ చేస్తూ ఎవరు అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పేసి ఒక ఓటింగ్ అవకాశం ఇచ్చారు. సో ఈ రకంగా జరిగిన సర్వేలో ఇండియా టుడే చేసిన సర్వేలో భారతదేశంలో ముఖ్యమంత్రులందరికీ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో టాప్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, టాప్ ప్లేస్లో ఉన్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. తరచూ మనం చూస్తున్నాం యోగి ఆదిత్యనాథ్. ఏ రాష్ట్రానికి? భారతదేశంలోనే జనాభా పరంగా అత్యంత పెద్ద రాష్ట్రం యూపీ. ఉత్తరప్రదేశ్, ఇటీవల అయోధ్య యూపీ. సో మహావీర్ అన్నాను యూపీ. ఇవన్నీ చూడండి, లింక్ చేసుకోండి. సో యూపీకి సంబంధించి ఇటీవల చాలా పథకాలు కూడా మనం చెప్పుకున్నాము. సో యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు టాప్ ప్లేస్లో ఉన్నారు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అంటే జనాదరణ పొందిన ముఖ్యమంత్రి ఆ సర్వేలో. ఇండియా టుడే గ్రూప్ అండ్ ఇది గవర్నమెంట్ అధికారిక సర్వే కాదు, జనాదరణ పొందిన సర్వే. ఏంటంటే జనాల ఆధారంగా, వాళ్ళ పల్స్ ఆధారంగా తీసుకొని సర్వే ఓటింగ్ ఆధారంగా తీసుకున్నారు. ఇండియా టుడే గ్రూప్ చేసింది. మూడ్ ఆఫ్ ద నేషన్ అనే పేరుతో వార్తలు నిలిచింది. అందులో సెకండ్ ప్లేస్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అండ్ థర్డ్ ప్లేస్ మోస్ట్ ఇంపార్టెంట్, మన రీజనల్ ఇంపార్టెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అండ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 9th ప్లేస్. సో ఇవి చూసుకోండి సరిపోతుంది. ఓకే, సో ఈ రకంగా ఇటీవల ఇండియా టుడే గ్రూప్ చేసిన సర్వేలో మూడ్ ఆఫ్ ద నేషన్ అనే అంశంతో చేపట్టిన సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, యూపీ ముఖ్యమంత్రి. సెకండ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మనం రెగ్యులర్ చూస్తున్నాం రేషన్ గురించి, గర్ రేషన్ యోజన అని, నిన్న ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అని. సో ఇలాంటి అంశాలతో చూస్తున్నాం. సో అరవింద్ కేజ్రీవాల్ గారు. అండ్ థర్డ్ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ 9th ప్లేస్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఓకే, ఇది ఒక్కసారి జస్ట్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇలాంటి సర్వేల గురించి కూడా చిన్న చిన్న ఎగ్జామ్స్లో బిట్స్ అడుగుతున్నారు. నెక్స్ట్, సో
ఇటీవల యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన ఒక సింపుల్ సర్వే గురించి మనం వేసాం. మొత్తం దేశమంతా ముఖ్యమంత్రి సర్వే చూసాము. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఫ్లిప్కార్ట్కి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఫ్లిప్కార్ట్ మనకు తెలుసు, ఫ్లిప్కార్ట్ ఇటీవల రెగ్యులర్గా వార్తలు నిలిచింది. ఢిల్లీ, మనకు బాంబే, బెంగళూరు ప్రాంతంలో ఇటీవల ఫ్లిప్కార్ట్ ఫాస్ట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి నేర్చుకున్నాం. గంటన్నర లోపలనే డెలివరీ ఇచ్చే విధంగా. మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొన్ని సంస్థలు చేసుకున్న ఒప్పందం. ఇటీవల మనం మహారాష్ట్ర గూగుల్తో చేసుకున్న ఒప్పందం ఆన్లైన్ విద్య గురించి నేర్చుకున్నాం. ఈ రోజున ఫ్లిప్కార్ట్ సంస్థ యూపీతో చేసుకున్న ఒప్పందం. ఇంతకుముందు ఏం చేసాము, ఇంతకుముందు మనం చూసాం వెస్ట్ బెంగాల్ అమెజాన్తో జరిగిన ఒప్పందం ఆన్లైన్ మధ్య విక్రయం. సో ఇలా ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వాలు చేసుకుంటున్న ఒప్పందము ఏ అంశంలో చేసుకుంటున్నాయి వీటి గురించి చూసుకోండి. సో ఇటీవల ఉత్తరప్రదేశ్ ఫ్లిప్కార్ట్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే అంశంతో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే అంశంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్లిప్కార్ట్కి మధ్యలో ఒక అంశం జరిగింది, ఒప్పందం జరిగింది. అది ఏ పేరుతో అంటే ఫ్లిప్కార్ట్ సమర్థ్ అనే పేరుతో ఒక ఒప్పందం జరిగింది. ఫ్లిప్కార్ట్ సమర్థ్ అంటే ఏంటి, ఉత్తరప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఒక్కొక్క జిల్లాని కేటగరైజ్ చేస్తారు. ఆ జిల్లాలో ఉండే ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా కేటగరీ చేసేసి ఆ ప్రోడక్ట్స్ అన్నిటి కూడా ఉత్పత్తులన్నిటి కూడా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ఫ్లిప్కార్ట్ వారి వంతుగా సాయం చేస్తుంది. అంటే వారి వంతుగా సాయం అని కూడా వాళ్ళు చేసే సాయమేం కాదు, మార్కెటింగ్ సౌకర్యాలను వృద్ధి చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే. సో మార్కెటింగ్ సౌకర్యాలు ఎక్కువ కల్పించడం, అడ్వర్టైజ్మెంట్ చేయడము, టైమ్లీ సప్లై ఆఫ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, అలా ఒక్కొక్క జిల్లాకి సపరేట్గా ఉండే గూడ్స్ అన్నిటి కూడా క్యారెక్టరైజ్ చేసేసి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే పేరుతో ఇటీవల ఫ్లిప్కార్ట్ సంస్థ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అంటారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు. అండ్ ఏ పేరుతో అంటే ఫ్లిప్కార్ట్ సమర్థ్ అనే ఒప్పందం. ఓకేనా, ఇది ఒకటి కూడా మనకి వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లిప్కార్ట్. అండ్ ఫ్లిప్కార్ట్కి కర్ణాటక రాష్ట్రానికి జరిగిన ఒప్పందాలు కానివ్వండి, అలా రెగ్యులర్గా ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు చూస్తున్నాం. వీటి గురించి కూడా కాన్సన్ట్రేట్ చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్, సో లిథియం బ్యాటరీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నేను నిన్న టాపిక్తో మీరు లింక్ చేసుకోండి. నిన్న టాపిక్ అంటే ఎట్లా అంటే, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఢిల్లీలో వచ్చింది అన్నాను. ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఉపయోగం ఏంటి, రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారిస్తుంది. అండ్ ప్రస్తుతానికి కాలుష్యాన్ని అడ్డుకట్ట వేసే ఏ పథకాన్నైనా కూడా మనం సమర్థించాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం కాలుష్యం జరగకుండా కాపాడితేనే, వాతావరణాన్ని కాపాడుతూనే ఫ్యూచర్ జనరేషన్ మన లైఫ్ ఇష్టం అవుతాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్, మన అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఏది కూడా పరిమిత సంఖ్యలో మించి మితంగా చేయకూడదు. సో అందుకోసం అని చెప్పేసి ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్స్కి అంశాల విషయంలో తెలంగాణ రాష్ట్రం వార్తలు నిలిచింది, ఢిల్లీ వార్తలు నిలిచింది. అలా ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానివ్వండి, అటువంటి అంశాల్లో లిథియం బ్యాటరీస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. లిథియం బ్యాటరీస్ అనేవి మన భారతదేశంలో అవసరాలు ఎలా తీరుతాయంటే, లిథియం బ్యాటరీస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటాం, లిథియం అయాన్ ఆధారంగా పనిచేసే బ్యాటరీస్. సో ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు, ఎంఎస్ఎంఈ మంత్రి మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి కేంద్రంలో నితిన్ గడ్కరీ గారు ఇటీవల లిథియం అయాన్ ఆధారంగా పనిచేసే బ్యాటరీస్ అన్నిటినీ కూడా భారతదేశంలోనే ఇకపైన తయారు చేస్తాము. మన దేశ అవసరాలు తీర్చుకోవడానికి ఇప్పటి వరకు విదేశాల నుండి దిగుమతి చేసుకున్న లిథియం బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఖరీదుగా ఉంటున్నాయి. ఇంపోర్ట్ పైన ఆధారపడడం ఎప్పుడైనా కూడా కష్టమే. సెల్ఫ్ రిలయంట్, ఆత్మనిర్భర్, మనకు మనమే కాలమే నిలబడాలి. లిథియం బ్యాటరీస్, లిథియం అయాన్తో పనిచేసే బ్యాటరీస్ని ఇకపైన భారతదేశంలోనే తయారు చేస్తామని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ చేశారు. దానికి సంబంధించిన కార్యకలాపాలు కూడా ఇక చేయడం ప్రారంభమవుతుంది. సో లిథియం అయాన్ బ్యాటరీస్ ఇవి ఎక్కడ వాడతారు, ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడతారు. అండ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి పాలసీలు వాటి గురించి చూసుకోండి. సో అలా లిథియం అయాన్ ఆధారంగా పనిచేసే బ్యాటరీలను భారతదేశంలో ఇకపైన తయారు చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవల ఎప్పుడు వార్తలు నిలిచింది, ఆక్స్ఫర్డ్ యొక్క టీకాని భారతదేశంలో ప్రయోగిస్తున్నట్టు, 2nd, 3rd క్లినికల్ ట్రయల్ చేస్తున్నట్టుగా అనుమతులు కూడా పొందింది DCGI నుండి, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి. సో సీరం ఇన్స్టిట్యూట్, పూణే ఆధారంగా పనిచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్. అండ్ నెక్స్ట్, బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్. మనం రెగ్యులర్గా కొన్ని ఫౌండేషన్ కార్యక్రమాలు చూస్తున్నాం, బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గావి, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునేషన్, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్. ఇటీవల గావికి సంబంధించి ప్రపంచ సదస్సు జరిగింది. బ్రిటన్ ఆతిథ్యం ఇచ్చింది, వర్చువల్ సదస్సు. అందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ
గ్యావీకి భారతదేశం తరపున $15 మిలియన్ ఇస్తున్నామని ప్రకటించారు. అండ్ భారతదేశంలో వ్యాక్సిన్ యొక్క విపరీతమైన డిమాండ్ ఆధారంగా ప్రపంచంలో వ్యాక్సిన్ పైన ఆధారపడ్డ కంపెనీలు బతుకుతున్నాయి. అండ్ వ్యాక్సినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా రేట్స్ కూడా క్రమబద్ధీకరణ జరుగుతుంది కేవలం భారతదేశం వల్లనే. సో అలా భారతదేశం ప్రపంచానికి వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ విషయంలో తోడ్పాటునిస్తుందని చూసాం. సో అలా గ్యావి ఈ 3 సంస్థల మధ్య కూడా COVID-19 వ్యాక్సిన్కి సంబంధించి COVID-19 వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో కోవాక్స్ విషయంలో ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే టైంకి ఇప్పుడు మనం వ్యాక్సిన్ తయారు చేయడంలో జరుగుతున్న ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో వాటికి ప్రోత్సాహం ఇవ్వడము, మరియు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత 100 మిలియన్ వయల్స్ దాదాపు ఇండియాకి కేటాయించే విధంగా, అంటే భారతదేశంలో అవసరాల కోసము ఫస్ట్ వ్యాక్సిన్స్ ఇండియాలో కూడా కేటాయించాలి అని చెప్పేసి ఒక కోటాని కేటాయించారు. అండ్ నెక్స్ట్ 92 దేశాల్లో, ప్రపంచంలోని దాదాపు 92 దేశాల్లో ఏవైతే పూర్ మరియు వెనుకబడ్డ దేశాలు ఉంటాయో వాటిలో కూడా వ్యాక్సిన్ సౌకర్యాలు ప్రతి ఒక్కరికి దక్కాలి అని చెప్పేసి ఆ దేశాలకు కూడా కేటాయించాలని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది. సింపుల్గా ఈ ఒప్పందం యొక్క అంశం ఏంటంటే భారతదేశంలో రానున్న వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో భారతదేశ అవసరాలు తీర్చే విధంగా ఒక అంశం ఉంది. అండ్ నెక్స్ట్ వెనుకబడ్డ దేశాలు పూర్ నేషన్స్ ఏవైతే ఉంటాయో దాదాపు 92 దేశాల్లో వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి తీసుకురావడానికి మనం సాయశక్తిలో ప్రయత్నించాలి. అండ్ థర్డ్ అంశం వ్యాక్సిన్ డెవలప్మెంట్కి కావాల్సిన టెక్నాలజీ కానివ్వండి ఏదైనా కూడా మనం అసోసియేట్ అయ్యి చేయాలి అని చెప్పేసి ఒక అంశంతో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ అరబిందో కంపెనీ ఈ రోజున వార్తలు నిలిచింది. ఇందాక వ్యాక్సిన్ అని చెప్పాను కదా, ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలో అరబిందో కంపెనీ భారతదేశంలో ప్రయోగాలు చేస్తున్నాం, మేము కూడా వ్యాక్సిన్ని కనిపెడతాము, వ్యాక్సిన్ పై ప్రయోగాలు ప్రారంభించాము అని చెప్పేసి అరబిందో కంపెనీ చెప్పింది. అండ్ ఇప్పటి వరకు చూడండి మనకు వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్ హైదరాబాద్ ఆధారంగా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా అరబిందో కంపెనీ హైదరాబాద్ ఆధారంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ. సో ఇప్పుడు చూడండి మనకి హైదరాబాద్ ఆధారంగా ఫార్మా కంపెనీలు చాలా వరకు కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఉన్నాయి. ప్రపంచంలో ఫార్మా రంగంలో మన ఇండియా మంచి స్థానంలో ఉంటుంది. మన హైదరాబాదే కానివ్వండి అండ్ హిమాచల్ ప్రాంతంలో బద్దీ ప్రాంతం కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ఏంటంటే ఫార్మా కంపెనీలు విశిష్టమైన కృషి చేస్తున్నాయి, కొత్త కొత్త మందులను కనిపెడుతున్నాయి. అలా హైదరాబాద్ ఆధారంగా పనిచేస్తున్న అరబిందో కంపెనీ వ్యాక్సిన్ తయారీలో మా వంతు కూడా మేము ఉంటామని చెప్పేసి మా బ్రాండ్తో మేము ఒక కొత్త వ్యాక్సిన్కి ఇక శ్రీకారం చుడతాం, మేము కూడా వ్యాక్సిన్పై ప్రయోగాలు చేస్తాము, వ్యాక్సిన్ని కనిపెడతామని చెప్పేసి వార్తలు నిలిచింది. దానికి సంబంధించి DCGI నుండి అనుమతులు పొందుతున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ రోజున మళ్ళీ హైదరాబాద్ ఆధారంగా పనిచేస్తున్న ఇంకో కంపెనీ అరబిందో కంపెనీ. అండ్ నెక్స్ట్ సో లోయా జిగ్రా గ్రాండ్ అసెంబ్లీ, లోయా జిగ్రా గ్రాండ్ అసెంబ్లీ అంటే ఏందో ఒక సమావేశం, ఎవరికి మధ్యలో ఆ దేశంలో ఉన్న ఎథనిక్ గ్రూప్స్ మరియు ట్రైబల్ గ్రూప్స్ మరియు పరిపాలన రంగంలో ఉండేవారి గ్రూప్. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఈ గ్రూప్ అసెంబ్లీ అంతా కూడా ఏ దేశంలో జరుగుతుంది, లోయా జిగ్రా గ్రాండ్ అసెంబ్లీ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటారు, ఇదే అడుగుతారు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది లోయా జిగ్రా గ్రాండ్ అసెంబ్లీ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జరుగుతుంది. ఎందుకు అంటే దాదాపు 400 మంది తాలిబన్లు ఎవరైతే ఉంటారో, క్రూయల్ యాక్టివిటీస్ ఆధారంగా అరెస్ట్ చేయబడ్డ తాలిబన్స్ ఎవరైతే ఉంటారో, ఆఫ్ఘనిస్తాన్ అంటే మనం తాలిబన్ గుర్తుంచుకోవాలి. తాలిబన్ అంటే మీనింగ్ కూడా చూడండి, తాలిబన్ అంటే వేరే ఏం లేదు, తాలిబన్ అంటే స్టూడెంటే, కాకపోతే ఏంటంటే వాళ్ళు మెయిన్గా టెర్రరిజం యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న 400 మంది తాలిబన్లు క్రూర అంశాల ఆధారంగా, సింపుల్ చెప్పాలంటే చాలా క్రూయల్టీస్ నేరాలు చేసేసి జైల్లో ఉన్నారు. వారిని విడుదల చేయడానికి కొన్ని అనుమతుల కోసము ఎవ్రీ ఇయర్ ఈ యొక్క సమావేశాన్ని ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పాటు చేస్తారు. అలా ఈ జనాలందరి మధ్యలో కూడా ఒక విచారణ కార్యక్రమాన్ని చేపట్టి ఎవరిని రిలీజ్ చేయాలి, ఎవరిని రిలీజ్ చేయకూడదు అని చెప్పేసి అంశం వార్తలు ఇస్తుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి ఈరోజు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది వస్తుంది, వీటిలో అది వచ్చినా రాకుండా ఇది వస్తుంది. అదేంటంటే రుద్రేంద్ర టాండన్ గారు ఈ రోజు వార్తలు నిలిచారు. ఎవరి రుద్రేంద్ర టాండన్? ఇప్పటివరకు రుద్రేంద్ర టాండన్ గారు ఏ పదవిలో ఉన్నారంటే ఏషియన్ అనే ఒక గ్రూప్ ఉంటుంది మనకి, ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, సౌత్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ఆసియా ప్రాంతంని ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేశారు. ఆ ఏషియన్ అనే ఒక అంశానికి, ఏషియన్ గ్రూప్ కంట్రీస్కి భారత రాయబారిగా పనిచేస్తున్న వాడే రుద్రేంద్ర టాండన్.
సో ఈ రోజున రుద్రేంద్ర టాండన్ గారు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి రాయబారిగా నియమితులయ్యారు. యాక్చువల్ టాపిక్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఆ లోయా జిగ్రా కాదు, ఇది మెయిన్ ఇంపార్టెంట్, అది వారి దేశంలో జరిగే అంశం. కానీ కొన్ని సందర్భాలు అలాంటి బిట్స్ అడుగుతారు కాబట్టి ఈ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన 2 అంశాలు ఇక్కడ కలిపాను. సో ఆఫ్ఘనిస్తాన్కి నూతన రాయబారి భారతదేశం నుండి ఎవరు నియమితులయ్యారు అంటే రుద్రేంద్ర టాండన్. ప్రస్తుతం రుద్రేంద్ర టాండన్ గారు ఏ పదవిలో ఉన్నారంటారు? రాయబారి ఏ సదస్సుకి, ఏ సమావేశానికి సంబంధించి, ఏ గ్రూప్కి? ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్కి రాయబారిగా పనిచేసిన రుద్రేంద్ర టాండన్ని భారత ప్రభుత్వంలో ముఖ్యంగా ఎవరుంటారు? రాష్ట్రపతి గారు. ఒక దేశం నుండి వేరే దేశానికి రాయబారిని పంపే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఎందుకు? మన భారతదేశం ప్రపంచ దేశాలన్నిటితో ఒక అంశంలో సంబంధాలు పెట్టుకుంటుంది. ఆ సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటి విషయం ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా అంశాలన్నీ అమల్లో ఉంటున్నాయని చెప్పేసి ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రతినిధిని వేరే దేశాల్లో ఉంటాయి. మన భారతదేశంలో కూడా చూడండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఒక ప్రతినిధి ఉంటాడు, అమెరికా నుండి ఒక ప్రతినిధి ఉంటాడు, బ్రిటన్ నుండి ఒక ప్రతినిధి ఉంటాడు. అంటే సింపుల్ ఏంది, అమెరికా నుండి ఇండియాలో ఒక ప్రతినిధి ఉన్నాడు అనుకోండి, తన యొక్క డ్యూటీ ఏంటి? అమెరికాకు ఇండియాకి మధ్యలో చేసుకున్న సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అంశాలు ఏ రకంగా నిర్వర్తించబడుతున్నాయి, ఎలా చేస్తున్నాయి 2 దేశాలు కూడా అని చెప్పేసి ఈ దేశంలో నుండి వచ్చిన వాడు మన దేశాన్ని చూస్తారు, మన దేశంలో వాడు వారి దేశంలో చూస్తారు. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఆర్బీఐ రిలేటెడ్ ఇష్యూ. అండ్ చూడండి, ఆర్బీఐకి సంబంధించి మానిటరీ పాలసీ జరిగింది ఇటీవల కాలంలో. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా పెంచుతుంది, ఇన్ఫ్లేషన్ కండిషన్లో పెరుగుతాయా తగ్గుతాయా, ఇలాంటివన్నీ ఎకానమీ పార్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎకానమీ పార్ట్లో ఖచ్చితంగా అడిగే బిట్ కరెంట్ అఫైర్స్ నుండి ఏంటంటే ఆర్బీఐ ఇటీవల కాలంలో ఏ కమిటీలను వేస్తోంది, ఏమి అధ్యయనం చేయడానికి వేస్తోంది, సో ఎందుకు వేస్తోంది, ఇలాంటి అంశాలు చూడండి. ఇటీవల మనం గడిచిన నెలలో చూసాము, ఏకే మహంతి కమిటీ ఆర్బీఐ నియమించింది దేన్ని అధ్యయనం చేయడానికి అని చెప్పేసి, ప్రైవేట్ సెక్టర్ విషయంలో ఏం అధ్యయనం చేస్తుంది అని, ఇలాంటి అంశాలు చూస్తున్నాం. ఈ రోజున ఆర్బీఐ వేసిన ఇంకొక కమిటీ కేవీ కామత్ కమిటీ. సో ఈ కేవీ కామత్ కమిటీకి ఇచ్చిన గడువు ఎంత అంటే 30 days. వితిన్ 30 days తను ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. తన ఆధ్వర్యంలో ఉండే కమిటీ అంతా కూడా అధ్యయనం చేస్తుంది. దేనికి సంబంధించి అంటే COVID-19 బారిన పడ్డ స్ట్రెస్డ్ అసెట్స్. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే COVID-19 బారిన చాలా రంగాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ రంగాలు ఏవైతే ఉంటాయో ఆర్బీఐ నుండి కానివ్వండి, బ్యాంకింగ్ వ్యవస్థ నుండి తీసుకున్న లోన్స్ ఏవైతే ఉంటాయో, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి స్ట్రెస్డ్ అసెట్స్ని అధ్యయనం చేయాలి. దానికి సంబంధించి వీటిని ఏ రకంగా రిజల్యూట్ చేయాలి, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ పారామీటర్ని సూచించండి. ఫైనాన్షియల్ పారామీటర్స్ ఎలా చేస్తే స్ట్రెస్డ్ అసెట్స్ అనేవి గాడిన పడతాయి. సో ఎన్పిఎస్ అంటాం మనం, నిరర్ధక ఆస్తులు కానివ్వండి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానివ్వండి, అలాంటిదే. సో వీటిని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేసి ఆ కమిటీకి హెడ్గా కేవీ కామత్ గారిని నియమించడం జరిగింది. 1 రోజుల్లో దానికి సంబంధించి ప్రస్తుతం ఫైనాన్షియల్ పారామీటర్స్ ఏవి అమలు చేస్తే స్ట్రెస్డ్ అసెట్స్ అనేవి మంచి దారిలోకి వస్తాయి, సో వాటిని ఏ రకంగా నిర్మూలించవచ్చు అని చెప్పేసి మనకు కేవీ కామత్ గారి కమిటీ ఈరోజు వార్తల్లో నిలిచింది. అంతకుముందు మనం ఏకే మహంతి గారి కమిటీ కానివ్వండి, అండ్ ఇటీవల సెబీ నియమించిన ఉషా తోరత్ కమిటీ కానివ్వండి, రెగ్యులర్గా రకరకాల కమిటీస్ మనకు వార్తలు నిలుస్తున్నాయి. సో ఈ కమిటీస్ ఒకసారి చూడండి. సో ఆర్బీఐ నియమించిన కమిటీసే కానివ్వండి, సెబీ నియమించిన కమిటీస్ కానివ్వండి, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా కమిటీస్ నుండి ఎగ్జామ్లో ఒక బిట్ వస్తుంది. సో నెక్స్ట్ టాపిక్, సో రాచకొండ మహేష్ భగత్ గారు ఈ రోజున వార్తలు నిలిచారు. ఏంటంటే ఒక స్వచ్ఛంద సంస్థ మనం చూసాం ఇటీవల, హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఫౌండేషన్ అంబులెన్స్ సర్వీస్ గురించి, అంత్యక్రియలు చేసే విషయంలో ముస్లింకి సంబంధించి కరోనా బారిన పడ్డ వ్యక్తులు చనిపోతే హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఎలా చేస్తుందని నేర్చుకున్నాం. సో ప్రైవేట్ సంస్థల గురించి కొన్ని అడుగుతున్నారు, ఫౌండేషన్ చేసిన కార్యక్రమాలు. అంటే దేశం మొత్తం ఫౌండేషన్ కార్యక్రమాలు చూస్తే మనకు సరిపోదు, డేటా అవసరం లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఫౌండేషన్స్ వార్తలు నిలుస్తున్నాయి, ఎన్జిఓస్ కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు, వాటి గురించి చూడండి. సో ఈ రోజున ఫీడ్ ద నీడీ అనే సంస్థ, ఫీడ్ ద నీడీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ ఒక అంబులెన్స్ సర్వీస్ని ప్రారంభించింది. సో లాస్ట్ రైడ్ అనే పేరుతో ఒక అంబులెన్స్ సర్వీస్ని ప్రారంభించింది. ఎందుకోసం అంటే కరోనా బారిన పడి చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, కరోనా బారిన పడ్డ పేషెంట్స్ ఎవరు ఉంటారో వారికి అత్యవసర సౌకర్యాన్ని కల్పించడానికి ఒక అంబులెన్స్ సర్వీస్ వార్తలు నిలిచింది. లాస్ట్ రైడ్ పేరుతో ఇటీవల కరోనా బారిన పడ్డ వ్యక్తులకు సంబంధించి, పేషెంట్స్ సంబంధించి, మరణించిన వ్యక్తులకు సంబంధించి అంబులెన్స్ సర్వీస్ని ప్రారంభించిన ఫౌండేషన్ ఏంటి? ఫీడ్ ద నీడీ. అండ్ ద అంబులెన్స్ సర్వీస్ని
ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటారు. సో రాచకొండ సిపి మహేష్ భగవత్ గారు ఇటీవల వార్తలు ఇచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇటీవల సివిల్ సర్వీసెస్ సంబంధించి కూడా మహేష్ భగవత్ గారు కొన్ని ఇంటర్వ్యూ టిప్స్ ఇవ్వడం కానివ్వండి, వాట్సాప్ గ్రూపులు కానివ్వండి, అలా కొన్ని మంచి కార్యక్రమాలతో కూడా వార్తలు నిలిచారు. సో ఈ రోజున హెల్పింగ్ హ్యాండ్స్ లేదా ఫీడ్ ద నీడీ, హెల్పింగ్ హ్యాండ్స్ ఏంటంటే లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాము. ఈ రోజున స్వచ్ఛంద సంస్థ ఏంటంటే ఫీడ్ ద నీడీ లాస్ట్ రైడ్ అనే అంశాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పిఎస్ రనిప్సే ఎవరి తను? ఒడిషా క్యాడర్ ఐపీఎస్, ఒడిషా క్యాడర్. సో ఒడిషా అనగానే మీకు గుర్తు రావాలి, ఇటీవల ఒడిషాకి సంబంధించిన ఒక వ్యక్తి భారతదేశంలోని ఒక కీలక అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవిలో నియమితులయ్యారు. కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మనం నేర్చుకున్నాము. కాగ్ ఎవరు నియమితులయ్యారని, జీసీ ముర్ము గారు ఏం చేశారని చెప్పేసి. భారతదేశంలోనే మొట్టమొదటి గిరిజనుడు కాగ్గా నియమితులయ్యారు జీసీ ముర్ము. సో జీసీ ముర్ము గారు ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఈ రోజున ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఇంకొక వ్యక్తి వార్తలు నిలిచారు, తనే పిఎస్ రనిప్సే. ఏ పదవిలో తను ఇప్పుడు అంశం నిలిచాడు అంటే, ఏ పదవికి వచ్చాడు అంటే ఐజీ, సిఆర్పిఎఫ్ ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్గా ఇటీవల నియమితులయ్యారు. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ అంటాం, కేంద్ర బలగాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. దానికి సంబంధించి చీఫ్ మనకు ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్ టు సిఆర్పిఎఫ్ ప్రస్తుతం పిఎస్ రనిప్సే గారు వార్తలు నిలిచారు. ఒడిషా క్యాడర్ ఐపీఎస్ గారు. సో సిఆర్పిఎఫ్ సంబంధించి వార్తలు నిలిచింది. మనకు తెలుసు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఎవరైతే ఉంటారో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 1939 జూలై 27 సిఆర్పిఎఫ్ అనే అంశం వార్తల్లో మొట్టమొదటిసారి ప్రారంభమైంది. 1939 వారి యొక్క థీమ్ ఏంటంటే సర్వీస్ అండ్ లాయల్టీ. ఆ ఇతివృత్తం ఆధారంగానే సిఆర్పిఎఫ్ పనిచేస్తుంది. సో ఆ సిఆర్పిఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. సో ఈ రోజున సిఆర్పిఎఫ్ సంస్థ వార్తలు నిలిచింది. మరియు దానికి సంబంధించిన ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్ పిఎస్ రనిప్సే గారు ఒడిషాకు సంబంధించి. ఈ ఒడిషాకు సంబంధించి ఇంకొక వ్యక్తిని లింక్ చేసుకోండి. భారతదేశంలోనే మొట్టమొదటి గిరిజన కాగ్ మనకి ఈరోజు జీసీ ముర్ము గారు. సో అదొకటి కూడా, అది ఓల్డ్ టాపిక్ కంచికర్ లింక్ చేసుకోండి, ఒడిషాకు సంబంధించింది కాబట్టి. తను ఒడిషా క్యాడర్ ఐఏఎస్. సో ఇంకొకటి ఈ రోజున వార్తలు నిలిచిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య. సో వార్తల్లో మన వార్తాపత్రికలు చూస్తున్నాం, మాజీ ఎంపీ. సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముషీరాబాద్లో జన్మించారు. హైదరాబాద్ ముషీరాబాద్. ఈ రోజున మరణించడం జరిగింది బికాజ్ ఆఫ్ కరోనా బారిన పడి దాదాపు 78 years తనకి చనిపోవడం జరిగింది. ఇతను తన జీవితంలో 4 సార్లు ఎంపీగా గెలిచారు. 4 times ఎంపీ, 4 సార్లు ఎంపీగా గెలుపొందబడిన వ్యక్తి. సిద్దిపేట ఎస్సీ నియోజకవర్గం నుండి గెలుపొందారు. మన భారతదేశంలో తెలుసు ఎస్సీలకు సంబంధించి దేశం మొత్తం కూడా 84 స్థానాలు కేటాయించబడ్డాయి. కొన్ని స్థానాల్లో ఎస్సీ వారు మాత్రం నిలబడాలి, 47 స్థానాలేమో ఎస్టీల కోసం కేటాయించబడ్డాయని మనం నేర్చుకున్నాం. సో అలా ఎస్సీ నియోజకవర్గము సిద్దిపేట నుండి ఎంపీగా గెలుపొందడం జరిగింది. 1977 మొట్టమొదటిసారి తను ఎంపీ అయ్యాడు. 1977 ఎప్పుడు ముఖ్యంగా జి వెంకటస్వామి, మనకు తెలంగాణలో కాకా అంటాము, జి వెంకటస్వామి గారు ఎమ్మెల్సీగా నియమితులైన తర్వాత ఆ స్థానం ఏదైతే ఖాళీగా ఉందో ఆ స్థానంలో నంది ఎల్లయ్య గారు మొట్టమొదటిసారి గెలిచారు. మరి తర్వాత 1980 జనతా ప్రభుత్వం అనూహ్యంగా కూలిపోయిన తర్వాత మళ్ళీ 1980లో గెలుపొందడం జరిగింది ఎంపీగా. 1984లో ఓడిపోయారు, మరి 1989లో గెలిచారు, ఫైనల్గా 1991లో గెలవడం జరిగింది, అండ్ 2014. సో ఈ రకంగా తన జీవితంలో ఎంపీగా 4 సార్లు గెలుపొందడం జరిగింది. నంది ఎల్లయ్య గారు ఈ రోజున చనిపోయిన వ్యక్తి, కరోనాతో చనిపోయిన రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ. వార్తలు జరిగింది, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అండ్ లాస్ట్ ఈరోజు సో షిర్లీ అండ్ గ్రావు ఎవరి తను అంటే మనకి లూసియానా ప్రాంతానికి సంబంధించిన మహిళ, పులిట్జర్ అవార్డు గ్రహీత. పులిట్జర్ అంటే మనకు తెలుసు, జర్నలిజంలో కానివ్వండి నావల్టీలో ఇస్తారు. సో ఒక గొప్ప నవల రచయిత. ఇటీవల చనిపోయారు, 91 years ఏజ్. తన వయసు ఎంత అంటే 91 years. సో చనిపోయిన వ్యక్తి ఒకప్పుడు పులిట్జర్ అవార్డు గ్రహీత షిర్లీ యాన్ గ్రావు గారు. ఈ రోజున చనిపోయిన మహిళ, లూసియానా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఈ రోజున వార్తలు జరిగింది. సో ఇది మనకు ఈరోజు టాపిక్స్. వీటితో పాటు రిమైనింగ్ మిస్లేనియస్ ఐటమ్స్ ఏమైనా మిస్ అయినట్టుంటే ఖచ్చితంగా రేపటి క్లాస్లో యాడ్ చేసి
మనం నేర్చుకుందాము. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.